ప్రతిదీ లిమిటెడ్ 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 లిమిటెడ్. కానీ నా దేవుని ఆశీర్వాదం ఎట్లుంటుందో తెలుసా? గిన్నె నిండి పొంగి. యవనస్తులు సాతాను ఆలోచనల్ని, దుష్టుని జయించలేకపోవడానికి కారణం గుండెల్లో వాక్యం లేక. యోసేపు జయించాడంటే గుండెల్లో దేవుని భయం, దేవుని వాక్యం. నెహెమ్యా, జెరుబ్బాబెల్ వీళ్ళు యవనస్తులుగా ఉండి ఎందుకు జయించగలిగారంటే గుండెల్లో దేవుని వాక్యం. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమగునుగాక. సేవకుల్ని గౌరవించండి, సేవకుల కోసం ప్రార్థన చేయండి. కానీ మిమ్మల్ని వృద్ధి చేసే దేవుని మీదే మీ మనస్సు ఉండాలి. అలా కాకుండా సేవకుల మీద మీ ఆలోచన కనుక మీరు పెట్టుకున్నారనుకోండి, లోకంలో పడిపోతారు. జాగ్రత్త. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతాను. 1 Samuel chapter 7 verse 13. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు, అని పేరు పెట్టెను. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. ఇది కృతజ్ఞతాస్తుతి చెల్లించే అద్భుతమైన సమయం. దేవుడు ఇశ్రాయేలీయులతో కూడా చెప్పిన మాట, మీరు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన డేట్ ఉంది చూడండి, ఆ సంవత్సరం, ఆ డేటు. ప్రతి ఏటా కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి ఒక అద్భుతమైన, అంటే రోజు చెల్లించట్లేదా అంటే రోజు చెల్లించే విధానం వేరు, పర్టిక్యులర్ డేట్. ఆ రోజున ప్రత్యేకించి దేవునిని స్తుతించడం వేరు. ఉదయాన్నే లెగ్గానే, ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి మరొక్క రోజు ఆయుష్కాలాన్ని పెంచినందుకు స్తోత్రం ప్రభు అని ఉదయాన్నే చెప్పుకుంటాం. కానీ బర్త్డే రోజు స్పెషల్ సేమియా పాయసం, అందులో జీడిపప్పు తగ్గినా, కిస్మిస్ తగ్గినా అస్సలు ముట్టుకు సావరు. సంథింగ్ స్పెషల్ అన్నమాట. అలాగా ఐగుప్తులో నుంచి మీరు విడిపించబడిన ఆ రోజు మీరు గుర్తుపెట్టుకొని ప్రత్యేకంగా దేవునిని స్తుతించాలి. అలాగే ఈ న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ పరిచర్యల్ని ఇంతవరకు ప్రభు నడిపించారు. ఎబినేజర్గా ఈ పరిచర్యలకి ప్రభు తోడై ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని సందేహాలు వస్తాయి. ఇంతవరకు దేవుడు తోడై ఉన్నారు, ఇక మీదట అని అనిపిస్తుంది. హెబ్రీ భాషలో ఒక పదానికి మినిమం 3 నుంచి 5 అర్థాలు వస్తాయి. మినిమం 3, మ్యాక్సిమం 5 అర్థాలు. ముందు వెనక ఉన్న నేపథ్యాన్ని బట్టి ఈ పదము యొక్క భావం మారిపోతుంది. హెబ్రీ భాషలో ఉన్న బైబిలు, గ్రీకు భాషలో ఉన్న బైబిలు, లాటిన్ భాషలో ఉన్న బైబిలు, అరామియా భాషలో ఉన్న బైబిలు, ఇవన్నీ ముందు పెట్టుకొని 4-5 రకాల తర్జుమాలు ముందు పెట్టుకొని అప్పుడు కొట్లాడుకోండి నాయన. మన బైబిలు అందులో నుంచి ఇందులోకి, ఇందులోంచి అందులోకి తర్జుమా చేసినందువలన ఒరిజినల్ మీనింగ్ ఎగిరిపోయింది. ఉదాహరణ చెప్పిన, ఉదయాన్నే రాజుగారు తుమ్మితే 4 తుంపర్లు పడ్డాయి ముక్కులో నుంచి.
కొంతమంది తుమ్మినా, కొంతమంది మాట్లాడుతున్నా ఓ 1/2 ఎకరం నారుమడి తడిపేయచ్చు. ఎందుకంటే షవర్ బాత్ చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళు తుమ్మక్కర్లేదు, వాళ్ళు మాట్లాడుతుంటే చాలు ఏకంగా 1/2 ఎకరం నారుమడి తడిపేయచ్చు అనమాట. రాజుగారికి ఉదయాన్నే తుమ్మేటప్పుడు 4 తుంపర్లు పడ్డాయి. సాయంకాలానికి అంతఃపురం అంతా ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? రాజుగారు తుమ్మారట, తుమ్మిన వెంటనే ముక్కులోంచి తాడి చెట్టు పడిందంట. తాడి చెట్ట? వాట్ ఈస్ దిస్? తాడి చెట్టు పడ్డం ఏంటంటే, ఉదయాన్నే రాజుగారు తుమ్మేటప్పుడు ఒకడు చూశాడు. వాడు బయటికి వెళ్ళి ఏం చెప్పాడు? రాజుగారు తుమ్మినప్పుడు తుంపర్లు పడ్డాయి అన్నాడు. వాడికి ఎట్లా అర్థమైంది? తాటాకు పడింది అన్నట్టుగా అర్థమైంది. వాడు ఇంకొకరు చెప్పి ఏకంగా తుంపర్లు అనే మాట తాడి చెట్టు వరకు వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళ నోట వీళ్ళ ట్రాన్స్లేషన్ మారే కొద్దీ డెప్త్ అందులో ఉన్న సీరియస్ ఏమిటో, లేకపోతే అందులో ఉన్న లోతైన భావం ఏమిటో మారిపోతుంది. అందుచేత మనం అర్థం చేసుకో. సమూయేలు అంటారు, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశారు. అంతటితో అయిపోయింది. మన దేవుడు ఎవరు? అల్ఫా ఓమేగా, ఆది అంతు. పౌలు అంటారు కదా, మీలో సత్క్రియని ప్రారంభించిన వాడు ఆ దినము వరకు దానిని కాపాడుటకు సమర్థుడు, శక్తిమంతుడు. మీలో సత్క్రియని ప్రారంభించిన వాడు ఆ దినము వరకు కొనసాగిస్తారు. ఇవాల్టి వర్తమానం ఈ సేవను గూర్చి, మీ కుటుంబాలను గూర్చి, సంఘములో ఉన్న యవనస్తులను బట్టి, ఇక్కడ సేవ చేసే పరిచర్య చేస్తున్న సేవకులను బట్టి, విశ్వాసుల దైనందిన జీవితంలో వాళ్ళు చేస్తున్న పనిబాట్లు, అన్ని కోణాలు స్పృశించేటట్లుగా పరిశుద్ధాత్ముడు మాట్లాడునుగాక. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. 2వ వాక్యం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం. ఐజయా చాప్టర్ 9 వర్డ్స్ 7. ఒక్కొక్క పదాన్ని ఫ్యాబ్రికేట్ చేస్తూ చెప్తాను, వినండి. ఇది మొదలుకొని, ఇందా చదువుకున్నాం, ఇంతవరకు. అంతేనా? దేవుడు కార్యాలు జరిగిస్తే ఎంతవరకే జరిగిస్తారా? కాదు. ఇక్కడ వాక్యం అంటుంది, ఇది మొదలుకొని. పదాలు గుర్తుపెట్టుకోండి. దేశ భాషలందు తెలుగు, దేశ భాషల యందు తెలంగాణ యాస మిన్నా. రైట్? ఇది మొదలుకొని మితి లేకుండా. ఈ పదాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మొదలుకొని మితి లేకుండా దేనికి ప్రవచనాత్మకంగా ప్రభు పలికిస్తున్నారు. దేనికి? న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ చర్చ్. దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. ఆఖరి వరుస 7వ వాక్యంలో ఆఖరి వరుస. వృద్ధి కలుగునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని. మీరందరు బైబిల్ చూడండి, నేను చదివిన మాటలు గుర్తుపెట్టుకోండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి అనే చోట నోట్ చేసి పెట్టుకోండి. న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ చర్చ్. దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చునుగాక. సాక్షాత్తు దేవుడే ఈ పరిచర్యల పట్ల వకల్తా పుచ్చుకొని
సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తారట. ఇక దేవుడే ఈ మినిస్ట్రీ పట్ల వకల్తా పుచ్చుకుంటే దాన్ని ఆపగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? మాట్లాడదే మందా? ఉన్నాడా? లేడు. యెహోవా కార్యము చేయగా దానిని తిప్పగలిగిన వాడు ఉన్నాడా? యెహోవా ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాడు, దాన్ని ఎవ్వడు లేదు నేను వేస్తానని ఎవడన్నా వస్తే వాడి బతుకు అప్పడమే. ఎందుకంటే దేవుడు తీస్తే దాన్ని ఎవడు, దేవుడి కార్యాన్ని జరిగిస్తానని దాన్ని తిప్పగలిగిన వాడు ఎవడు? ఈ పరిచర్యలు జరిగిస్తున్న సేవకుడైనా మీరైనా గుర్తుపెట్టుకోండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, అది కూడా గుర్తొచ్చినప్పుడు చేస్తాను, నీ మీద ప్రేమ కలిగినప్పుడు చేస్తాను అనట్లేదు దేవుడు. ఆసక్తి గలవాడనే దీనిని నెరవేరుస్తాను. హల్లెలూయా. ఇది మొదలుకొని, ఓహో దేవుడు ఇది మొదలుకొని అని అన్నారు అంటే ఇంతవరకు లేదనా? కాదు కాదు కాదు. నా దేవుని కార్యాలు ఎప్పటికప్పుడు నవనూతనమే. మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప. ఆయనకు మన ఎడల నూతనముగా వాత్సల్యం పుడుతుందట. మనల్ని రక్షించేటప్పుడు వాత్సల్యపూర్ణుడై మనల్ని రక్షించారు, అవునా కాదా? కృపచేతనే మీరు రక్షించబడ్డారు. కీర్తనకారులు అంటారు, ప్రతి ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి. అంటే ఏ రోజుకు ఆ రోజు కృపిస్తారు. మోర్ ఓవర్ అట్ దట్ టైం స్పెసిఫిక్ అండ్ సిగ్నిఫికెంట్ టైం పీరియడ్. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. లోతుకి పదే దేవదూతలు చెప్తున్నారు, ఒరే బాబు లెగరా, దేవుడు అగ్ని గంధకాలతో ఈ సొదొమ గొమొర్రా జంట నగరాలను నాశనం చేసేస్తారట. నీకంటూ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ప్రోత్సహించి ప్రేరేపించి ఇక్కడి నుంచి తీసుకొని బయలుదేరరా అంటే ఇంటికి వచ్చారు. లోతుకి 4 కూతుళ్ళు. మీకు ఇద్దరనే తెలుసు కదా, హెబ్రీ భాషలో ఉంటుంది. హెబ్రీ భాషలో 4 కూతుళ్ళు. 2కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 2 పెండ్లాడనై ఉన్న అల్లుళ్ళు. మొత్తం 4 కూతుళ్ళు. మొత్తం మీద 4 అల్లుళ్ళు ఉన్నారు. ఈ మధ్య ఎవరో తల్లిదండ్రులు నాతో చెప్పారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, అమ్మాయి ఈ మధ్య కాలేజ్ మెట్లెక్కింది, ఎవరో కుర్రాడు వచ్చి డ్రాప్ చేసి వెళ్తున్నాడు, మాకేమిటో అంత విచిత్రంగా ఉంది. ఎవరు అంటే బాయ్ ఫ్రెండ్ అంటుంది. మాకు ఇదంతా కొత్తగా ఉంది, ఎప్పుడు చూడలేదు. కొత్త ఏం కాదు. ఈ బాయ్ ఫ్రెండ్స్ ఇట్లాంటి దాన్ని ఏమంటారు, ఇట్లాంటి ఒక పద్ధతికి ఆద్యం పోసింది ఈ లోతు కూతుళ్ళు. ఆ రోజుల్లోనే బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేసి సచ్చారు ఈ దిక్కుమాలిన సంత. పెండ్లాడనై ఉన్న అల్లుళ్ళు ఇంట్లో కూర్చొని క్యారం బోర్డు ఆడుకుంటారు. మరి ఈ మహానుభావుడు ఎక్కడుంటాడు? లోతున్నాడు. చూశారు, అన్నీ మీకు అర్థమయ్యేటట్లే చెప్పాలి, తప్పదు కదా. పెద్దరాయి టైప్ అనమాట. ఆ కూర్చొని సంతలో రచ్చబండ దగ్గర కూర్చొని అటు వెళ్ళే వాళ్ళకి, ఏయ్ కమ్ హియర్, మీ వ్యాజ్యం ఏమన్నా ఉంటే చెప్పండి, నేను మీకు తీర్పు తీరుస్తానంటారు. వాళ్ళు అంటారు, వీడెవరో పరదేశిగా మన మధ్యలోకి వచ్చి మనకు తీర్పులు తీరుస్తాడంటేనేంట్రా, ఇల్లు కొంప తగలాడిపోతూ ఉంటా అక్కడ. వాళ్ళతో చెప్పాడు, ఒరే బాబు, ఒరే కాబోయే అల్లుళ్ళారా, దేవుడు ఈ జంట నగరాల్ని అగ్ని గంధకాలతో కాల్చేస్తారట, లెండి ఈ చోటు విడిచి రండి అన్నాడు. వాళ్ళు అన్నారు, ఊకో రిటైర్డ్ అయ్యే వయసులో సెటైర్లెట్ మైనక అగ్ని గంధకాలు కాలిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి లేదురా బాబు, దేవదూతలు చెప్పారా. ఊకమాయా, మా ఊరు సంగతి మా తెలీదా, నువ్వు కొత్తగా వచ్చావు మా ఊళ్ళో. కానీ తాత్సారం చేస్తున్నారు. 4-5 రోజులు అయిపోతుంది, అగ్ని గంధకాలు స్టార్ట్ అయిపోయినాయి.
ఆకాశం నుంచి స్టార్ట్ అయిపోయాయి, ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి. బైబిల్లో రాయబడిన మాట, అప్పుడు యెహోవా అతని మీద కనికరపడి, తెలుగులో కనికరం, బట్ ఇన్ ఇంగ్లీష్ కృప. అకస్మాత్తుగా దేవుడు కృపను గ్రహించు. వచ్చేసే అగ్ని గంధకాలు వచ్చేసి తాటి చెట్టు అంత ఎత్తులో పడిపోతాయి. అట్ దట్ టైం యెహోవా అతని మీద కృప చూపి చేయబట్టి లాగి బయటికి లాగేశారు. అట్ దట్ టైం వెళుతున్నారు. లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగి చూసింది తెలుసా? గతంలో సరదాగా జోక్గా చెప్తుండేవాడిని, కానీ హెబ్రీ భాషలో ఉన్న బైబిల్ చదివిన తర్వాత బాధేసింది. లోతు వెళుతున్నాడు, భార్య వెళుతూ ఉంది, 2 కూతుళ్ళు వెళుతున్నారు. ఆల్రెడీ 2 కూతుళ్ళకి పెళ్ళై ఉంది కదండి. అగ్ని గంధకాల చేత కాలిపోతూ అమ్మా అమ్మా అని కేకేసేసరికి ఆ పేగు బంధం తట్టుకోలేక దేవుడు చెప్పారు వెనక్కి తిరిగి చూడొద్దని. అమ్మ ప్రేమ కదండి, వెనక్కి తిరిగి చూసి దెబ్బకి ఉప్పు స్తంభమై. వాస్తవంగా తల్లి ప్రేమ అమోఘం తల్లి ప్రేమ. అది మనసులో పెట్టుకొని మేము ఆ పాటలో రాసింది. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి, తనువు తీరే వరకు నన్ను విడువలేనన్ను. సరదాగా రాసుకున్న పాటలు కాదు ఇవి, గొప్ప బ్యాక్గ్రౌండ్. లోతు భార్యను మనసులో పెట్టుకొని దేవుడు చెప్పారు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. అయినా ఆ తల్లి వెనక్కి తిరిగి చూసిందంటే పేగు బంధం, పిల్లల కేకను తట్టుకోలేక ఇంతవరకు దేవుడు సహాయం చేసింది ఒక ఎత్తు అయితే, ఇది మొదలుకొని, అంటే గతంలో లేదు అని కాదు, గతంలో ఉంది. నా దేవుని కార్యాలు ఎప్పటికప్పుడు నవనూతనమే. ఇది మొదలుకొని మితి లేకుండా, ఇంగ్లీష్లో అన్లిమిటెడ్. మీకు తెలుసు మీరు వాడుతున్న సోపుల గురించి చెప్పండి. ఏ సోపులు వాడుతున్నారు? అబద్ధాలు చెప్పొద్దు, అన్నీ మానేశారు, నాకు తెలుసు ఆ సంగతి. చింతాలు ఎవరన్నా వాడుతున్నారు ఇక్కడ? లైఫ్ బాయ్ ఎవరన్నా వాడుతున్నారు ఇక్కడ? ఇంకా లిరిల్ ఎవరన్నా వాడుతున్నారు? నాకు తెలుసు కదా. లా 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 రోజంతా తాజాదనం. చెప్పండి, కంపెనీ పేర్లు చెప్తారు. హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ కంపెనీ, జాన్సన్ అండ్ జాన్సన్ లిమిటెడ్ కంపెనీ, గోద్రేజ్ లిమిటెడ్ కంపెనీ. చదివారు ఎప్పుడన్నా? చదవరు, మీకు చదివి ఎక్కువైపోయారు కనుక చదవరు. మేము బుర్ర తక్కువడం కనుక కొంచెం డెవలప్ అవుతుంది మనకు లాంగ్వేజ్ అని కనబడ్డ ప్రతిదీ చదివేస్తుంటాం. ఇవన్నీ లిమిటెడ్ గోద్రేజ్ లిమిటెడ్ కంపెనీ, జాన్సన్ అండ్ జాన్సన్ లిమిటెడ్ కంపెనీ, హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ కంపెనీ, టాటా లిమిటెడ్ కంపెనీ. ఎందుకు లిమిటెడ్? టాటా వాళ్ళకి ఏం తక్కువైంది? ఉప్పు మొదలుకొని రాకెట్ల వరకు దూసుకెళ్ళిపోతున్నారు. అంబానీ వాళ్ళకి ఏం తక్కువైందని సాల్ట్ గుండు సూది మొదలుకొని రాకెట్ల వరకు దూసుకెళ్ళిపోతారు. ఏం తక్కువైందని? లిమిటెడ్. వై? ఎందుకో చెప్పనా? ప్రతి దానికి ఒక నామ్స్ ఉంటాయి. ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో కొన్ని చట్టాలు కొన్ని ఉంటాయి. నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కనుక సోపులు తయారు చేసే కంపెనీ నేను తప్ప ఇంకెవ్వడు పెట్టకూడదు, 1000 కోట్లతో చేసేస్తానంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. నువ్వు ఒక్కడే బతికి సావాలంటారా? మిగతా వాళ్ళు సంపాదించుకోకూడదా? అందుకని లిమిటెడ్. 200 కోట్లతోనే పెట్టాలి నువ్వు. ఆడున్నాడు, వాడి దగ్గర 10 కోట్లే ఉంది, వాడొక సోపుల కంపెనీ పెట్టుకున్నాడు, వాడు లిమిటెడే. నా దగ్గర 50 లక్షలే ఉన్నాయి, సరే మేము డెటాల్ సోపే పెడతాం, ఏమైంది?
అందరూ లిమిటెడ్ ఎందుకు? అందరూ బాగుపడాలి. కానీ మన దేశంలో అట్లా లేదు. 140 కోట్ల మంది ఏమైపోయినా పర్వాలే, 140 మంది బడాబాబులు మాత్రం దోసుకుంటానే ఉంటారు అని ఎవరెవరో అంటూ ఉంటారు. నాకు కూడా తెలియదు. పేపర్లో చదివినవే చెప్తారు. ఏంటి మనకేటి తెలుస్తాయి? ఏ సన్యాసులు సేవ చేసుకున్నారు, మనకేటి తెలుస్తుంది సమాజం? ప్రతిదీ లిమిటెడ్. కానీ నా దేవుని ఆశీర్వాదం ఎట్లుంటుందో తెలుసా? గిన్నె నిండి పొంగి. అలాగని రోజు పాలు పొంగబెట్టమాకండి. మితి లేకుండా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే వృద్ధియు క్షేమమును ఆసక్తి గలవాడై చేయడం ప్రారంభిస్తే మితి లేకుండా కొన్ని సందర్భాల్లో మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి, యోసేపు తన ఆశీర్వాదం ఎంత ఉండాలో అని ఒక అవగాహనకు వచ్చి గోడ కట్టుకున్నాడు. విదిన్ ద వాల్స్ చాలు, హల్లెలూయా చాలు అంటే మన మెంటాలిటీ సరిపోద్దులే, చాలులే. దేవుడు వచ్చి అడిగారు, అరే యోసేపు ఏట్రా 4 గోడలు కట్టేసుకున్నావు, ఏట్రా సరిపోతుంది, ఇది చాలు. రే పిచ్చోడా, నువ్వు ఫలించేడు కొమ్మవురా, నువ్వు ఫలించేడు కొమ్మవి. గోడల మీదకి ఎక్కి బూదిగంతాల వరకు విస్తరిస్తావు నీవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన మెంటాలిటీ మాత్రం ఈ 4 గోడల మధ్యలో సపళ్ళు కొట్టుకుని సరిపోద్ది అనుకుంటాం. కానీ దేవుడు అంటారు, నీవు గోడల మీదకి ఎక్కి వ్యాపిస్తావు. ఆస్పెక్ట్ నెంబర్ 2, కొన్ని సందర్భాల్లో మనం గనక కొంచెం గుడారం విషయాలు పరుస్తూ ఉంటే ఉంటారుగా సన్బలట్టు, టొబియాతు, ఇట్లాంటి గుంట నక్కలు ఉంటాయిగా, వాటి నోట్లో మట్టి గొట్ట. ఈ నక్కలు ఏం చేస్తాయి? హలో ఓరుగా బొమాక, ఎందుకు అంత పెద్దది కట్టుకుంటున్నావు? ఓరుగా బొమాక, కొంచెం తగ్గు. మనంతట మనం గోడలు కట్టుకుంటే దేవుడు తిడతాడు. సరే, దేవుడిని సంతోషపెడదాం కొంచెం విస్తరింప చేసుకుంటా ఉంటే ఈ నక్కలు వచ్చి అస్తమాట్లు ఏమంటాయి? తగ్గు ఓరుగా బొమాక. మొత్తం మీద మన దేవుడు ఎవరో తెలుసా? నీ గుడారపు తెరలు విశాలపరచు. నా దేవుడు ఎవరంటే మితి లేకుండా దానికి అంటే వర్తమానం చెప్పేటప్పుడు మీ బిజినెస్సా, మీ కుటుంబమా, దానికి అంటే ఈ సంఘానికి వృద్ధియు క్షేమమును. వృద్ధి అంటే డెవలప్మెంట్ ఆర్ ప్రాస్పెరిటీ. క్షేమం ఎందుకు? కేవలం ఆశీర్వాదం ఉంటే సరిపోదా? చాలు. మోజెస్ అహరోను అతని సంతతికి వెళ్ళి చెప్పు, నా నామం పేరట ఇట్లా వాళ్ళని దీవించు. ఏమని? యెహోవా మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక. ఆశీర్వాదం ఒక్కటే సరిపోద్ది కదా, మరలా కాపాడునుగాక దేనికి? ఇదే ముఖ్యం. ఆశీర్వాదం వచ్చిన తర్వాత చాలామంది దాన్ని కాపాడుకోలేక చేతులారా నాశనం చేసుకుంటున్నారు. దైవజనులు యేసన్న గారు మాతో ఎంతో చక్కగా చెప్తూ ఉండేవారు. ఆఖరి టైంలో చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఆ కేబుల్ వైర్ ఒకటి ఇస్తావా? ఈ కేబుల్ వైర్ అని మీకు అర్థమయ్యే శైలిలో చెప్పడానికి నేను, యేసన్న గారు అవసాన దశలో ఉన్నారు. ఇంకొక 1 yearలో చనిపోతారనమాట. ఆ టైంలో మాకు ఆయన ఓపిక ఉండి లేకుండా చెప్పిన మాట ఏంటో తెలుసా? మాకేం చెప్పాడు తెలుసా? నేనొక్కడినే సేవ చేసి మిమ్మల్ని అందరినీ నాతో పెట్టుకొని ఎంత సేవ చేశాను. నేను మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు 5 నాయకులు ఉన్నారు. 5 చోట్లకు వెళ్ళి పరిచర్యలు చేస్తారు. సేవ బహుగా విస్తరిస్తుంది. ఓకే, నేను ఒక్కడినే చేస్తేనే ఇంత సేవ అయింది.
మీ 5గురిని అభిషేకించి పంపిస్తున్నా, ఇంకా విస్తరిస్తుంది. బట్ వన్ థింగ్, ఎప్పుడైతే విస్తరణ ప్రారంభించబడుతుందో అపవిత్రత, అవిధేయత, విచ్చలివిడితనం వచ్చేస్తుంది. అందుకని మీరు ఏం చేస్తారు తెలుసా? ఎస్పెషల్లీ నాతో చెప్పిన మాట, చేతికి సెలైన్లు ఎక్కుతున్నాయి ఆయనకి, సెలైన్ వైర్ పీకి ఊరికే ఒక చేయి పెట్టమని చెప్పి, నేను చనిపోయిన తర్వాత సమస్తని టైట్ చేయాలరా, ఎందుకంటే విస్తరణ ఎక్కువైపోయిన తర్వాత విచ్చలవిడితనం అయిపోతుంది. సెలైన్ వైరు పీకి మరి ఒక చేతికి ఇట్లా పెట్టి, నేను చనిపోయిన తర్వాత సమస్తని టైట్ చేయాలి, నువ్వే సొంతోడివి కదా, టైట్ చేయాలి నువ్వు అని ఆయన సెలైన్ వైరు దగ్గర చూపెట్టి బలవంతంగా జాగ్రత్త జాగ్రత్త. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని వృద్ధి చేస్తాడు, విస్తరింప చేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కానీ కాపుదల, క్షేమం అనేది చాలా ప్రాముఖ్యం. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. నన్ను ఒక 4 రండి ఇటు, నువ్వు వీడియో తీలే అవా తీ పెట్టినానా, ఇట్లా షార్ట్లు పెట్టాలి, తెలియాలి కదా ప్రజలు. నిజం, రారా నువ్వు కూడా రారా నువ్వు కూడా రే, నువ్వు వీడియో తీరా అంటే వీడెవడరా, పర్మినిస్ట్ ఇచ్చినాక కూడా వీడికి అర్థమై సావలేదు నావే, రానా ఓ రైట్ రా. ఇప్పుడు మేమందరం ఇలా ఉన్నామా, కలుసుకోండి అందరి దగ్గర, చిన్నగా ఉన్నాం కదా, మా మధ్యలో ఏ దునపోతన దూరుద్దా, ఏ దున్నపోతన దూరగలదా, దూరలేదు. చిన్న మందగా ఉన్నప్పుడు ఏ దున్నపోతూ దూరలేదు. ఓకే, విస్తరణ జరగండి, అట్లా జరగండి, ఇట్లా ఇదిగో అబ్బా బూది గంతాలకు విస్తరించింది సేవ. ఇప్పుడు దున్నపోతులు కాదు, ఏకంగా ఏనుగులే దూరిపోతాయి. యేసయ్య గారు ఇట్లాగే చెప్పారు, సేవ విస్తరించడం, అభివృద్ధి చెందడం, ఆశీర్వదించడం దైవ ప్రణాళిక. ఎక్స్పాన్షన్ ఈజ్ గాడ్స్ మోటో. బట్ ఎప్పుడైతే సేవ విస్తరిస్తుందో అపవిత్రత ఎక్కువైపోతుంది. అందుకే క్షేమం అనేది చాలా ముఖ్యం, కాపుదల అనేది చాలా ప్రాముఖ్యం. యెహోవా మిమ్మును ఆశీర్వదించి కాపాడును గాక. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమం అనేది చాలా 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 ప్రాముఖ్యం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుని ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే చాలకుండా కాదు. మా అమ్మకి గ్యాస్ స్టవ్ అంటే భయం. 80s, నేను 1990 సంవత్సరం దేవుని ఇంట్లో అడుగుపెట్టాను. అప్పుడు నా 18వ ఏడు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మకి గ్యాస్ స్టవ్ అంటే భయం. మా అమ్మ ఎప్పటికీ బతికే ఉంది, 85 సంవత్సరాలు. వచ్చే నెల, ఈరోజు 28, 27 ఇవాళ, వచ్చే నెల 29వ తారీఖున మా అమ్మ పుట్టినరోజు. 85 సంవత్సరాలు ముగించుకొని 86లోకి వెళ్తుంది. ఓకే, మా అమ్మకి గ్యాస్ స్టవ్ అంటే భయం. అందుకని ఈ రంప పొట్టు ఉంటుంది చూడండి, సామిల దగ్గర రంప పొట్టు ఉంటుంది, అది తీసుకొచ్చేవాళ్ళ. బ్యాగ్ సిమెంట్ గోతం లేదండి, ఆ సిమెంట్ గోతం తీసుకెళ్ళేవాళ్ళు. ఆ పనివాడు కనుక ఉన్నాడు అనుకోండి, 3 డబ్బాలు దాంట్లో వేస్తాడు, అంతే. 3 డబ్బాలే పట్టుద్ది అందులో రంప పొట్టు. వాడు ఒకవేళ ఏదైనా పని మీద ఉండి యామరపాటుగా ఉండి తెలిసిన వాళ్ళం కనుక మీరు వేసుకోండి అన్నాడు అనుకోండి, అదే సిమెంట్ గోతంలో 6 డబ్బాలు కుక్కుతాం మేము. ఎట్లా? దేవుడు కూడా అదే అంటారు, మిమ్మల్ని ఆశీర్వదించి కుదించి ఎత్తి కొదేసి నొక్కి తొక్కి ఎక్కి కొదేసి ఇలా కదిపి. ఈ మధ్య ఎవడో అన్నాడు, భోంచేసిన తర్వాత అంత బిర్యానీ హోటల్లోనే వదిలేస్తాం కదా, తినలేకపోతే వదిలేస్తాం కదా. వాడు అన్నాడు, వెయిటర్ని పిలిచి ప్యాక్ చేయండి దీన్ని, డాగ్ ప్యాక్ అన్నాడు.
ఏ ప్యాకు? ఇంట్లో ఉన్న కుక్కకి ఇది ప్యాకింగ్ అన్నాడు. అరే మీ ఇంట్లో కుక్క లేదు కదరా అన్న. ఊరుకోనానువా అన్నాడు. కారు ఎక్కిన తర్వాత ఎందుకురా ఇది ప్యాక్ తీసుకున్నావు అంటే, తిన్నాం కదన్నా, ఇప్పుడు మనం గంట ప్రయాణం ఉంది మనకు, ఒక అరగంట గతుకులు అట్లా కాక కొంచెం సెట్, అప్పుడు మరలా ఇది కూడా వేసేస్తే ఇక్కడి వరకు వచ్చేస్తుంది. ఓ అమ్మ ఏం ఐడియా నీ దుంపదగా. అందుకే వాడు డ్రమ్ములాగున్నాడు, ఆడి గుమ్మం సరిపోదు ఆడికి. మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఎత్తి కుదించి దించి ఆశీర్వదిస్తాం. ఓ సేవకునిగా మనస్సవాచ కోరుకుంటున్నాను, ఈ న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ పరిచర్యల్ని దేవుడు ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగు చేయునుగాక. సంఘము, అలాగే సంఘ పరిచర్యలు, సంఘములో ఉన్న కుటుంబాలు, సంఘములో ఉన్న సేవకుల బాధ్యత, సంఘములో ఉన్న యూత్ యొక్క బాధ్యతలు ఏమై ఉండాలో ఒక్క 4-5 మాటలు క్లుప్తంగా నేను మీకు తెలియపరుస్తాను. మొదటి మాట, సంఘం వృద్ధి చెందాలి అంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వాక్యం. సామెతలు 11:28. నీతిమంతులు చిగురాకు వలె, మొదటి మాట, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. సంఘం వృద్ధి చెందాలంటే విశ్వాసులు కావాలి, సంఘస్థులు కావాలి. ఈ సంఘస్థులు ఏమై ఉండాలి? నీతిమంతులై ఉండాలి. మీకు మాట చెప్తాను. వెలుగుతున్న లైట్లు ఓ 10 చాలు, 10. ఫీజు మాడిపోయిన లైట్లు ఈ మందిరం అంతా పేర్చి పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అర్థమవుతుందా మీకు? వెలుగుతున్న లైట్లు ఒక 10 చాలు. ఫీజు మాడిపోయిన లైట్లు, మాడిపోయిన లైట్లు ఈ మందిరం అంతా పేర్చి పెట్టుకొని ప్రయోజనం ఏముంది? మా చర్చి వృద్ధి చెందింది అని డబ్బా కొట్టుకోవడం తప్ప, దేవుని మందిరం వృద్ధి చెందాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజలతో మందిరం నింపబడినప్పుడే వృద్ధి రేటు కనబడుతుంది. వృద్ధి అంటే సంఘం యొక్క పొడవు, వెడల్పు, మందిరము యొక్క ఎత్తు, లోతు కాదు. ఎంతమంది సంఘస్థులు ఉన్నారు? ఆ సంఘస్థులందరూ నీతిమంతులా కాదా? నామకార్థ క్రైస్తవ సంఘాల్లో మనం చూస్తే వేలకు వేల మంది నామకార్థ భక్తి చేస్తూ ఉంటారు. ప్రయోజనం ఏమిటి? దేవుని మందిరం వృద్ధి చెందాలంటే ఎవరితో వృద్ధి చెందాలి? నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. దైవ జనాంగమా, మీలో ఎంతమంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది యేసు రక్తం చేత పాపాలు పరిహరింపబడిన మంచి మనస్సాక్షి, నాట్ కండమ్డ్ కాన్షియన్స్, క్రిస్టల్ కాన్షియన్స్ ఇక్కడ కలిగి ఉన్నారో నాకైతే తెలియదు. చాలామంది దశాబ్దాల పాటు ప్రార్థనలకు వస్తారు. ఎందుకు వస్తున్నారంటే, మీ పాటలు అద్భుతమండి బాబోయ్, మీ మాటలు అద్భుతమండి బాబోయ్, మీ చర్చిలో డోలు కొడతా, అబ్బా డోలు అదిరిందండి బాబా, మీ చర్చిలో. ఇవి ముఖ్యం కాదు నాన్న. ఇంతకాలంగా సన్నిధికి వస్తున్నావు, యేసు రక్తం చేత నీ పాపాలు కడగబడిన ఆ నిర్మలమైన మనస్సాక్షి ఉందా నీకు? దేవుని మందిరం వృద్ధి చెందాలంటే యేసు రక్తం చేత కడుగబడిన నీతిమంతులతోనే దేవుని మందిరం. వాళ్ళు 10 మంది అయినా సరే, అట్లాంటి వాళ్ళను చూసే ప్రభు అంటారు, చిన్న మంద భయపడొద్దు. మరి ఎందుకో పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు, ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా ఏదో వస్తున్నాం వెళుతున్నాం, అలాగే లైవ్లో చూస్తూ ఉన్న భక్తులు కూడా ఇంచుమించు 2000 మందికి పైగా లైవ్ చూస్తూ ఉన్నారు. నా లైవ్లో చూస్తూ ఉన్న వాళ్ళు కూడా
దశాబ్దాల పాటు దేవుని వాక్యాలు వింటూ పాటలు వింటూ ఏదో గాన కచేరీలాగా తల ఊపుకుంటూ ఉంటే కాదు. ఒక దేవుని సంఘములో నీవు నాటపడాలి, అది కూడా నీతిమంతునిగా నీవు నాటపడాలి. ఇదే హైదరాబాద్లో ఉన్న ఒక తల్లి కోసం మీకు చెప్తాను. మీకు అందరికీ తెలుసు, ఆవిడ జాయ్ చెరియన్ అమ్మగారు. జాయ్ చెరియన్ వాళ్ళ బంధువులందరూ వేరే సంస్థలో పరిశుద్ధుల సహవాసంలో చాలామంది సేవకులుగా ఉన్నారు. వాళ్ళ బంధువులందరూ. ఈమె బ్యాంక్ ఆఫీసర్గా ఉంటూ మంచి ఉద్యోగం చేసుకుంటుంది ఫ్యామిలీతో. ఆవిడ పట్ల దైవ సంకల్పం, దైవ నిర్ణయం ఉంది కనుక పదే 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 ప్రభు సేవకు పిలుస్తున్నాడు ఆవిడ్ని. ఆవిడేమో మారం చేస్తుంది, నేను రానుగాక రాను. దేవుడు అడిగారు, ఎందుకు రావు నువ్వు? ఎందుకు రావు నేను పిలుస్తుండే సేవకి? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్లో ఉన్నది ఏంటంటే, ప్రభువా నేను ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్ని, ఎప్పుడు నా చేతిలో కొత్త నోట్లు ఉంటాయి, కరెన్సీ నోట్లు. సేవకు వచ్చానా ₹1 రూపాయి ఇవి లెక్క పెట్టుకోవాలి. ఎవరైనా కర్మగాలి ఎవరైనా ₹5 ₹10 కాగితం వేస్తే అది కొత్తదైనదు. దానికి చెమటలు పట్టించి నావన్నీ పాట అయిపోయేంత వరకు దానికి చెమటలు పట్టించి చేస్తాను. అందుకని నలిగిపోయినవి, సిరిగిపోయినవి, లేకపోతే నా వల్ల కాదు, సేవ అవ్వలేదు, గేవలేదు. దేవుడు అన్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు సేవ చేయాలి. వస్తాను, కానీ ఇవాళ నేను చాలామందిని చూస్తున్నాను. ప్రభువా చూడండి, సేవకు రమ్మంటే ఇన్ని ఆటంకాలు పెట్టింది ఆవిడ. ఇవాళ నేను చాలా సంఘాల్లో చూస్తున్నాను. ఈ సంఘానికి వస్తారా? అక్కడ ఎవడన్నా కొత్తగా సంఘం పెట్టి, డోలు పెట్టి, డిస్కో పెట్టి, లైట్లు వేసి, పొగేసి, కానుక పెట్టి కొట్టి, కంజరి కొట్టి, కొత్త మోడల్ ఏదైనా చేస్తున్నాను అనుకో, ఈ గొర్రెలన్నట్టు పారిపోతాయి. నేను అసలు నమ్మను ప్రభు ఈ విశ్వాసాన్ని, అసలు నేను సేవకు రాను. దేవుడు అన్నారట, నువ్వేదో చెప్తుంటే వింటున్నానని చెప్పి నువ్వు లోకుగా చూస్తున్నట్టున్నావు. నీ దాన్ని ఏమంటారు, నువ్వు అడగాలనుకున్నవేంటో నీ ఏమంటారు దాన్ని, నీ పిటి అది అసలు నీ కండిషన్స్ ఏమిటో చెప్పు మొదట, నేను నీతో మాట్లాడతాను. ఈవిడ చెప్పిందంట, ఒక్కసారి నా సంఘానికి వచ్చిన వాళ్ళు పక్కనే ఎవడైనా డోలు కొట్టినా వెళ్ళకూడదు, నాటుపడిపోవాలి. 2, నా చర్చికి వచ్చేవాళ్ళు తిరుగుబోతులు, తాగుబోతులు, జోదగాళ్ళు, చిత్తకార్తె కుక్కలు, ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు. నా మందిరానికి వచ్చేవాళ్ళు అందరూ యేసు రక్తం చేత కడగబడిన భక్తులై ఉండాలి. ఇట్లా చెప్తే దేవుడు ఆవిడకి ఒక వాక్యం చూపెట్టారట. చూద్దామా? యెషయా గ్రంథం 60:21. యెషయా గ్రంథం 60:21. నీ జనులందరూ, ఒక్క మాటలో చెప్పాలంటే, నేను నీ ద్వారా కట్టబోయే సంఘంలో ఉన్న విశ్వాసులందరూ నీతిమంతులై ఉంటారు. స్తోత్రం చెప్పు. నన్ను నేను మహిమ పరుచుకొనున్నట్లు వారు నేను నాటిన. యేసు ప్రభు ఏమంటారు తెలుసా? నా తండ్రి నాటని ప్రతి మొక్క పెరికివేయబడుతుంది. దేవుడు అంటారు, జాయ్ చెరియన్, నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేనే నాటుతా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక సేవకు వచ్చిన ఒక తల్లికి దేవుడు ఎంత భరోసా ఇచ్చారో గమనించండి. నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు, వాళ్ళందరూ నేను నాటిన కొమ్మగా, నేను చేసిన పనిగా ఉండి సంఘమును శాశ్వతముగా ఒక్కసారి దేవుని మందిరములో నాటబడితే వాళ్ళు మరలా వేరే చోటుకు వెళ్ళరు. నిన్న రాత్రి మన్యం ఏజెన్సీ ప్రాంతాల్లో మా చర్చి ఓపెనింగ్లో చెప్పాను. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై, దేవునికి కావాల్సింది నాట్ ఫ్లోటింగ్ పాపులేషన్,
గాడ్ వాంట్స్ టు ప్లాంటింగ్ పాపులేషన్, నాట్ ఫ్లోటింగ్, ప్లాంటింగ్. ఓ సేవకుడిని అడిగాను, ఎంతమంది వస్తారు సంఘానికి? ఆ సీజన్లో అయితే 1000 మంది వస్తారన్నా, అన్సీజన్లో 150 మంది ఉంటారన్నా. మరి నీకేంటి సీజన్ అన్సీజన్ రా? ఏటో నువ్వేమన్నా మామిడికాయలు వ్యాపారం చేస్తున్నావా, లేకపోతే బత్తాయి పళ్ళు వ్యాపారం చేస్తున్నావు? నీ దుంపదగ ఏటి మాట్లాడుతున్నావురా? అదేనన్నా, ఈ చుట్టూ కాలేజ్ హాస్టల్స్ ఉన్నాయి. కాలేజీ జరుగుతున్నంత కాలం 1000 మంది వస్తారు. ఎప్పుడైతే ఏప్రిల్ మే నెలలో సెలవులు ఇస్తారో ఇక 150 మంది ఉంటారు, అందరూ వెళ్ళిపోతారు. ఓహో, అప్పుడు నువ్వు చెప్పాలనుకున్నప్పుడు గౌరవంగా 150 అని చెప్పు. బాగోలేదు ఆ మాట వినడానికి. సీజను అన్సీజను, సేవకి సీజన్ ఏంట్రా, అన్సీజన్ ఏంట్రా? స్తోత్రం చెప్పు గట్టిగా. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. సంఘం వృద్ధి నొందాలి. వృద్ధి రేటు అనేది అక్రమము, అన్యాయము, లేకపోతే పవిత్రత లేకుండా యేసు రక్తం చేత కడగబడక ఇట్లాంటి వాళ్ళతో మనం మందిరం పెట్టుకొని వేస్ట్. అందుకే ఒక సంఘాన్ని దేంతో క్యాలిక్యులేట్ చేయాలో తెలుసా? ప్రభు బలలో ఎంతమంది పాలు పొందుతున్నారు. 300 మంది వస్తారన్నా, ప్రభు బలలో 25 మంది పాలు పొందుతారన్న. అప్పుడు నీ సంఘస్థులు ఎంతమంది? అబ్బా, కరెక్ట్గా చెప్పారు మీరు. ఐటీ కదా, ఏదైనా లెక్కలు బాగా తెలుసు మీకు. స్తోత్రం చెప్పు గట్టిగా. మీలో ఎంతమంది ఇంకా యేసు రక్తం చేత కడగబడలేదు? నీతిమంతులు చిగురాకు వలె. ఎవరు నీతిమంతులు? అసలు ఎవరు నీతిమంతులు? ఫెమిలియర్ సాంగ్. నీతిమంతుడు లేడు ఒక్కడైనా. ఆ రోజుల్లో బాగా ఫెమిలియర్. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా తప్పుడు పని కప్పిపుచ్చుకోవడానికి ప్రతివాడు పాడే పాటిది. కట్టుకున్న భార్యని, కన్న పిల్లల్ని వదిలిపెట్టి ఇంకొక పందితో సంసారం చేస్తున్నాడు ఒకడు. ఏమిట్రా నాయన ఈ పని చేస్తున్నావు అనేది? ప్రార్థనోడు కాదులేండి, ప్రార్థనోడు. ఏంటంటే, ఏమంటే ముట్టించేసిందా నా పెళ్ళం, ముట్టించేసిందా నా భార్య, అయినా నా పేరేంటండి? నా పేరు కలిగిన వద్దులేండి, ఇవన్నీ కాంట్రవర్సీకి వెళ్ళిపోతాయి. లొల్లి చేస్తున్నా నా భార్య, ఆయన చేస్తేమో లేలా, నేను చేస్తేమో గోలా. అయినా నేను మతం పుచ్చుకున్నానా ఏకపత్ని పురుషునై ఉండడానికి? అయినా ఈ రోజుల్లో నీతిమంతుడు ఎవడున్నాడండి? అర్థమైంది? ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైను, ఫస్ట్ క్లాస్ ఏసీ, సిగార్ దాగి అని మన మీద వదులుతున్నాడు. సంస్కారం లేని గాడిద. ఏమంటే ఏసీ భోగిలో పొగ బయటికి వెళ్ళదు కదా, మీరు తాగి అసలు సిగార్ తాగేవాడి కంటే ఉత్త పుణ్యానికి పొగ పీల్చినోడు మొదట చచ్చిపోతాడంట. ఒరే బాబు, నాతో దేవుడికి చాలా పని ఉందరా, అది తాగడం మానరా బాబు అంటే, ఏమంటే నీతిమంతుడు ఎవడున్నాడండి ఈ రోజుల్లో? ఒరే, తప్పుడు పని కప్పిపుచ్చుకోవడానికి చెప్పే ప్రతివాడు చెప్పే మాట ఇదే. నీతిమంతులు లేడు ఒక్కడైనా లేడు అని పాడుకుంటున్న ఆ రోజుల్లో సొలొమోను ఒక కొత్త పాట రాశాడు. చూద్దాం ఆ కొత్త పాట. కీర్తనల గ్రంథం 72వ కీర్తన 7వ వాక్యం. Psalms 72:7. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుతారు, చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలిగి. ఎప్పుడైతే సొలొమోను ఈ పాట ఆన్లైన్లో పెట్టాడో, అంటే మీకు అప్డేటెడ్గా చెప్తున్నానులే, ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి వచ్చిందో మరుసటి రోజు ఉదయాన్నే సొలొమోను అంతఃపురం ముందు జనం ధర్నా. సొలొమోను డౌన్ డౌన్, సొలొమోను డౌన్ డౌన్, సొలొమోను దిగి రావాలి, సొలొమోను సారీ చెప్పాలి. వై? సొలొమోను వచ్చాడు. ఎందుకురా అంటే, ఏం రాసావు ఆ పాట? నీతిమంతులు వర్ధిల్లడం ఏంటి? అసలు మనం తరతరాలుగా పాడుకున్న పాట ఏమిటి? నువ్వు రాసిన సాహిత్యం ఏమిటి? సొలొమోను అన్నాడు, బుర్ర తక్కువ వాళ్ళారా, మొదటి పదం చూడండి రా. ఏంటి మొదటి పదం? 7వ వాక్యంలో ఉన్న మొదటి అక్షరమే, మొదటి పదం ఏంటి? అది గుర్తుపట్టండి రా. ఈ రోజుల్లో సంగతి కాదు నేను చెప్పింది. అతని దినములలో నీతిమంతులు ఉంటారు, నీతిమంతులుగా మారుతారు. ఎవరండి అతను?
నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. మన రోజుల్లో సంగతి కాదురా బాబు నేను చెప్పింది. అతని దినములలో ఎవరతను? నీతి సూర్యుడు. నీతి సూర్యుడైన యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనిషిని పవిత్రుడిగా చేయునుగాక. దైవ జనాంగమా, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి, అందరూ అంటే జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక, ప్రాంత ఏ భేదం లేదు. భేదాలంటూ ఉంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరూ తెల్ల పాపులు, ఆఫ్రికాలో ఉన్న వాళ్ళందరూ, చైనాలో ఉన్నవాళ్ళు చపాతీ మొహం పాపులు. భేదం అంటూ ఉంటే ఈ భేదాలు ఉన్నాయి, కానీ అందరూ పాపం చేసి, పాపం చేసినవాడు పాపిస్తోడు అంటే వాడు ఊరుకుంటాడా? ఉదాహరణ చెప్పనా, ఒక ఆవిడ వంకాయలు అమ్ముకుంటూ వెళుతుంది. మన గడప దాటి వెళ్ళిపోయాక, అమ్మా వంకాయలు అంటే తిన్నగా వచ్చి బుట్ట దింపి, ఎన్ని కేజీలు కావాలి అమ్మగారు అంటుంది. అంతేనా? లేకపోతే వసే నా పేరు వంకాయ అనుకున్నామంటే అని అంటుందా? అరే బోండాలు కొబ్బరి బోండాలు అమ్ముకునేవాళ్ళు వచ్చి ఏది కావాలండి అంటాడు. అంతేనా? నా పేరు బోండమా లేకపోతే మైసూరు బజ్జీ అనుకున్నామంటారు అంటాడా? అట్లాగే ముగ్గురు పిల్లలు వండి, మరే ముగ్గురు పిల్లలు అన్నామా అయిపోయిందే. ఈ 32 కింద ఉంటాయి. ఎందుకంటే వాడు ఒప్పుకోడు సుమా, వాడు ఒప్పుకోడు. అందుకని ఈ రోజుల్లో చాలామంది పాపి అంటే ఒప్పుకోరు. వై? జన్మ పాపం లేదా? కర్మ పాపం లేదా? మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? 8 సంవత్సరాలు జన్మ పాపం, 5 సంవత్సరాలు కర్మ పాపం, వెరసి 13 సంవత్సరాలు జన్మ కర్మ పాపాలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి. అందుకే 13 సంవత్సరాలు దాటాక బాప్తిసాలు ఇస్తుంటాం. ఇది శాస్త్రం, నథింగ్ బట్ సైన్సు. శాస్త్రం. జన్మ పాపం లేదంటే ఎవడు ఒప్పుకుంటాడు? జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. జన్మ కర్మ పాపాలలో నుంచి విడుదల కలుగు చేసి పవిత్రమైన జీవితాన్ని ప్రసాదించాలంటే యేసు రక్తం చేత నీతిమంతులుగా మార్చబడుదుముగాక. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారట. సంఘం వృద్ధి చెందాలి, వర్ధిల్లాలంటే మొదట మీరు నీతిమంతులుగా మారాలి. రైట్? మీరు మార్చబడ్డాక మీ ద్వారా ఈ భూలోకం అంతా ఫలభరితంగా మార్చబడును గాక. యెషయా గ్రంథం 27:6 వాక్యం. ఐజయా చాప్టర్ 27:6. రాబోవు దినములలో యాకోబు వేరు పారుతుంది, ఇశ్రాయేలు చిగిర్చి పోయును, వారు భూలోకమును హల్లెలూయా. నీవు చిగురాకు వలె వృద్ధి నొందితే నీ ద్వారా భూలోకం అంతా ఫలభరితంగా. నేను అదే చెప్తున్నాను. ఇవాళ ఆత్మీయులు ఎలా తయారైపోయారంటే భక్తిలోకి దిగేరు, బాగానే ఉంది. మనం మాత్రమే భక్తి చేసి మనం మాత్రమే ముద్దుడుచుకొని కూర్చుంటే కుదరదు. ప్రతి క్రైస్తవుని భుజస్కంధాల మీద దేవుడు ఉంచిన గురుతర బాధ్యత ఏమిటో తెలుసా? నీవు చిగురాకు వలె వృద్ధి నొందాలి. నీ ద్వారా నీతో ఉన్న వాళ్ళందరూ ఫలభరితంగా మార్చబడాలి. ఎంతమంది దేవుని బిడలు అన్యజనుల్ని ప్రభువు దగ్గరికి తోడుకొని వస్తున్నారు? వేరే మాట్లాడద్దు, ప్రభువుని గురించే మాట్లాడు. వీ హ్యావ్ ప్రెషస్ వర్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ప్రపంచాన్ని లోక కళ్యాణార్థము నిమిత్తం నరావతారిగా నజరేయుడని యేసుగా ఈ భూలోకానికి దిగొచ్చిన గొప్ప దేవుడు మన ప్రభు. అదే మాట్లాడు. మీరు చిగురాకు వలె వృద్ధి నొందాలి. మీ ద్వారా ఈ భూలోకం అంతా ఫలభరితంగా మార్చబడును గాక. అట్లా మార్చబడినప్పుడు సంఘం వృద్ధి చెందును గాక. జకర్యాలో మనం చూస్తాం కదా, ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని ఎంతమంది వస్తున్నారంట?
వాళ్ళ దేవుడు అంటే ఎవరో తెలియదు, ప్రార్థన అంటే ఏమో తెలియదు, వర్షిప్ అంటే ఏంటో తెలియదు. మరి ఎందుకు వస్తున్నారు మీరు? బాబా ఎందుకు వస్తున్నారు? మీరు ఎట్లా వచ్చారు మీరు 10 మంది? వాళ్ళతో వచ్చేవాడిని. మా వర్షిప్ నచ్చిందా? తెలదండి, మీ వర్షిప్ అంటే ఎట్లా ఉంటుందో తెలియదండి. అసలు మీరెవరో తెలియదండి బాబు. నేనెవరో తెలియకుండా ఎందుకు వచ్చారు? వాళ్ళ సాక్ష్యం. ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది వస్తున్నారంట. మీ దేవుడిని చూడడానికి, మీ దేవుడిని ఆరాధించడానికి మీరు ఏ మందిరానికి వెళుతున్నారో మేము కూడా అక్కడికి వస్తామని ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది వస్తున్నారు. దేవుని చిత్తమైతే తమ్ముడు మరలా ఆహ్వానిస్తూ వచ్చే ఏడాది వస్తా. ఎంతమంది ఉండామో వచ్చే ఏడాది? మీరు 10 మందిని బట్టరు అని అక్కర్లేదు, ఒక్కొక్కళ్ళు 2 బట్టరండి. సంవత్సరం రోజులు ప్రోగ్రెస్ ఇస్తున్నా మీకు, వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు ఈ సంవత్సరం అంతా ఏమి చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ పావురాలలాగా వచ్చే దశమి వార్షికోత్సవానికి ఒక్కొక్కరు 2 పట్టుకొస్తే ఈ మందిరం ఎంత ఉండాలి అప్పుడు? ఈ మందిరం ఎంత అవ్వాలి అప్పుడు? ఇంతకి 2 రెట్లు ఎక్కువ అవ్వాలి, వృద్ధి చెందాలి. ఇదే మాట క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. ఇది మొదలుకొని మితి లేకుండా ఈ సంఘానికి వృద్ధియు క్షేమమును నా తండ్రి కలుగు చేయును గాక. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళు కాదు, నీతిమంతులై అందరూ, నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు. రెండో మాట 115వ కీర్తన 14వ వాక్యం. 115వ కీర్తన 14వ వాక్యం. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును. సంఘం వృద్ధి చెందాలంటే భార్యాభర్తలు మాత్రమే వచ్చి పిల్లలు ఇంట్లో కూర్చోబెట్టి రావడం కాదు. పిల్లలకేమో కార్టూన్ ఛానల్ పెట్టేసి మీరు కార్టూన్లు చూసుకుంటున్నారా, మేము వెళ్ళి భజన చేసి వస్తామని రాకూడదు. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి నొందుస్తారు. సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? కుటుంబాలుగా. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వాక్యం. ఇశ్రాయేలీల కుటుంబాలతో. ఇశ్రాయేలీలు అంటే మగాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, ఎవరు వచ్చారు రాలేదు తెలియదు. ఫ్యామిలీస్. ఇశ్రాయేలీల కుటుంబాలతో ఆరాధనకు వచ్చేటప్పుడు ఎవరెవరు రావాలి? కుటుంబ సమేతంగా రావాలి. నేనును నా ఇంటి వారందరూ యెహోవాను. సంఘం వృద్ధి చెందాలంటే, సంఘం కలకలలాడుతూ నింపబడాలంటే మీరు రావాలి, మీ పిల్లలు కూడా రావాలి. ఇవాళ చాలామంది ఎందుకో పిల్లల్ని తీసుకురావట్లే. మామూలుగా తీసుకొచ్చిన అమెరికాలో కూడా నేను చూశాను మొన్న, పాటలు పాడినంతసేపు పిల్లలు ఉంటారు. ఇక ఎప్పుడైతే పాస్టర్ గారు వర్తమానానికి లెగుస్తాడో సండే స్కూల్ పిల్లలందరూ ఆ హాల్లోకి వెళ్ళిపోండి అంటారు. పిల్లలందరూ లెగిసి అటు వెళ్ళిపోతారు. నాకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు ప్రభు. కొన్ని చోట్ల 10ంటికి ఆరాధన అంటే 8:30 to 10 o'clock సండే స్కూల్, లేదా వర్తమానం జరిగేటప్పుడు సండే స్కూలు, లేకపోతే ప్రార్థన అయిపోయిన తర్వాత సండే స్కూలు. నాకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. అదేమిటంటే మాకు 9:30కి ఆరాధన, ఆదివారం ఆరాధన 9:30కి, ఒకే ఆరాధన ఇంచుమించు ఒక 4-4:30 గంటలు జరుగుతుంది ఆరాధన. 9:30కి ఆరాధన అంటే ఆల్మోస్ట్ విశ్వాసులు వచ్చేయాలి కదా 9:30కి. వస్తూ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చేస్తారు సండే స్కూల్కి. 550 మంది ఉన్నారు సండే స్కూల్ పిల్లలు. ఎంతమంది? భవిష్యత్తులో పెద్ద సంఘం.
అందులో 250 మంది ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా 350 మంది మగపిల్లలు 350 మంది తెస్తారు కదా. సో ఇదో బిగ్ మెగా చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. 9:30కి ఆరాధన అంటే సండే స్కూల్ పిల్లలందరినీ గ్రౌండ్ ఫ్లోర్ వదిలిపెట్టేసి వచ్చేయాలి. సరిగ్గా 11 గంటలకి వర్షిప్ స్టార్ట్ అవుద్ది. 11 గంటలకి సండే స్కూల్ వదిలేస్తారు కింద. ఇక పిల్లలందరూ వచ్చి కూర్చుంటారు. 11:30కి అందరూ కూర్చుంటారు. మా లైవ్ చూడండి ఎప్పుడైనా. అప్పుడప్పుడే ఓనమాలు నేర్చుకునే పిల్లలు కూడా ఖచ్చితంగా నా వర్తమానాలు రాస్తారు, రెఫరెన్స్లు రాస్తారు, వ్యాఖ్యానం రాస్తారు. చాలామంది నన్ను అనేది ఏంటంటే, అయ్యగారు పిల్లలు కదా, ఇప్పుడే చిన్నపిల్లలు 10-15 ఏళ్ళ తర్వాత అయితే వాళ్ళు కొంచెం అర్థమవుతాయి కదా, 10-15 ఏళ్ళ తర్వాత బాగుంటుంది కదా. నిజమే, 10-15 ఏళ్ళ తర్వాత నేను ఉండాలి కదా, నేను బ్రతికుండాలి కదా. నాకులాగా ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత ఉత్సాహంగా వైరాగ్యం నవ్వించి కవ్వించి హెచ్చరించి 2-3 గంటలు వాక్యం చెప్పే నాలాంటి సేవకుడు ఇంకొకడు పుట్టబోడు. 10-15 ఏళ్ళ తర్వాత వీళ్ళు పిల్లలు ఎదుగుతారు, బాగానే ఉంది, అప్పుడు నేను ఉండాలి కదా. అందుకే నేనుండగానే పిల్లలు చిన్నప్పటి నుంచే ఉపదేశ క్రమాన్ని నేర్చుకోవాలి. అందుకే సండే స్కూలు పాటలు వినకపోయినా పర్లేదు, పిల్లలు వర్షిప్ టయానికి వచ్చేయాలి మందిరంలోకి. నా వర్తమానాలు వినాలి. దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది. దేవుని వాక్యమే మన గుండెల్లో ఫలింపచేసేది. దేవుని వాక్యమే మనల్ని సరిచేసేది. యవనస్తులు దేని చేత తమ నడవడికని ఆఖరి పాయింట్ చెప్పినప్పుడు చెప్తాను. కుటుంబాలు యెహోవా మిమ్మల్ని మీ పిల్లల్ని మీరు వృద్ధి చెందే కొద్ది దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవాలి. 107వ కీర్తన 41వ వాక్యం. దరిద్రులు కాదు, అట్టి దీనుల బాధను పోగొట్టి వారి వంశములను వారి ఫ్యామిలీలను మందవలే ఒక సేవకునిగా మనస్సావాచ కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు తమ్ముడు లెక్కపెట్టున్నాడు, ఎందుకంటే దేవుని ఆశీర్వాదాన్ని లెక్క పెట్టుకోవాల్సిన అవసరం. మీలో ఎంతమంది ఫ్యామిలీలుగా వస్తున్నారో నాకైతే తెలియదు. కానీ తమ్ముడు విశ్వసించున్నానా, ప్రవచనాత్మకమైన నా దేవుని మాటలు మీ పరిచర్యల్లో నా తండ్రి నెరవేర్చునుగాక, ఆసక్తి కలిగి నా తండ్రి నెరవేర్చునుగాక. ఇక మీదట ఫ్యామిలీల్ని మందవలే తీసుకొచ్చి ఈ మందిరాన్ని దేవుడు వృద్ధి చేయునుగాక. తెలుగులో వారి వంశమును, బట్ ఇన్ ఇంగ్లీష్ వారి ఫ్యామిలీస్ మందలుగా ఈ దేవుని మందిరానికి వచ్చి వాళ్ళందరి ద్వారా ఈ మందిరాన్ని దేవుడు వృద్ధి చేయునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మీయులు కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి. డిఫెక్ట్ మాట్లాడుకుందాం, మైనస్ పాయింట్ మాట్లాడుకుందాం. చెప్పాను కదా, నా 18వ ఏట దేవుని ఇంట్లోకి వచ్చాను. ఈ 35 సంవత్సరాల పరిచర్యలో మా హోసన్న మినిస్ట్రీసే కానీ బయట ఉన్న సంఘాలే కానీ వింటుంటాం, చూస్తూ ఉంటాం కదా. ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎందుకో ఆ సంఘాలు తగ్గిపోతూ వెళ్ళిపోయారు. కారణాలు ఏంటి? మన దేవుడు ఎవరంటే క్షీణింపచేసే దేవుడు కాదు. మీకు తెలుసా, ద్వితీయోపదేశ కాండంలో ఆశీర్వాదాలు శాపాలు ఉంటాయి. 20 ఆశీర్వాదాలు ఉంటాయి, 114 శాపాలు ఉంటాయి. ఆశీర్వాదాలు ఎన్ని? 20. శాపాలు, ఆ శాపాలలో ఒకటేంటో తెలుసా? తగ్గిపోతావు, క్షీణింపబడిపోతావు. ఇది శాపం. అది సంఘానికి వర్తిస్తుందా? వర్తించకూడదు కదా. ఇక్కడ చూద్దాం చరిత్ర దేవుడు ఎట్లాంటి అద్భుతాలు చేశారంటే 35వ వాక్యం నుంచి చూద్దాం. 107వ కీర్తన 35.
ఎండిన 107వ కీర్తన 35. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటలుగాను ఆయన మార్చి, వారు అచ్చట నివాసం ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల అభివృద్ధి పొందినట్లుగా ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురం వండినచ్చు. మరియు ఆయన వారిని, ఈ మాట చదవండి అందరూ, మరియు ఆయన వారిని, వారు అధికముగా సంతాన అభివృద్ధి కలిగి నొందిరి. ఆయన వారి పశువులను సస్యశ్యామలాభివృద్ధి, సంతానాభివృద్ధి, పశువులను దీవించాడు, పంటను ఆశీర్వదించాడు. తగ్గిపోలేదు, తగ్గిపోకూడదు, క్షీణింపబడకూడదు. కానీ ఎందుకు క్షీణించబడిపోయారంటే 39, బాధల వలన, ఇబ్బందుల వలన, దుఃఖము వలన. చూసారా, ఆ పైవాక్యం ఏముంది? తగ్గిపోనివ్వలేదు. కానీ వీళ్ళు ఏమయ్యారట? ఎందుకు తగ్గిపోయారు? బాధలు, ఇబ్బందులు. అనేక సంఘాలలో ఉన్న కుటుంబాలు వాళ్ళు దేవునికి దూరమైనప్పుడు సంఘం ఏమైపోద్ది? ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. అసలు విశ్వాసులు ఎందుకు తగ్గిపోయారు? బాధలు ఎందుకు వచ్చాయి? ఇరుకు ఇబ్బందులు ఎందుకు వచ్చాయి? దుఃఖం ఎందుకు వచ్చింది? విత్తనాలను గూర్చిన ఉపమానం. విత్తనాలను గూర్చిన, నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, విత్తనాలు విత్తింది ఒక్కడా, నలుగురా? మాట్లాడితే మందా? విత్తనాలు విత్తింది ఎంతమంది? ఒక్కడే. ఒకే రోజు విత్తాడా? వారం రోజుల్లో విత్తాడా? ఒకే కంపెనీ విత్తనాలు విత్తాడా? డూప్లికేట్ విత్తనాలు విత్తాడా? మరి ఎందుకు తేడా? మాస్టర్ ఒక్కడే, స్టూడెంట్స్ 40 మంది, కొంతమందికి 90+. ఎవరబ్బా నాతో చెప్పింది? 100కి 103 మార్కులు వచ్చాయంట. ఓ, ఇట్స్ ఏ అకాడమిక్ మిరాకిల్ ఇది. గుర్తు రావట్లేదురా నాకు. అమెరికాలోనా ఇక్కడ అంటే ఎక్కడో చెప్పారు 100కి 103. ఎట్లా వస్తాయా? 15 క్వశ్చన్స్ ఇచ్చి ఎన్ని రాయమన్నారు? రాయలేదా? మీరు లంచం కట్టి పాస్ అయ్యారా? చెప్తారు మరే. 15 ప్రశ్నలు ఇస్తారు, ఎన్ని రాయమంటాడు? మిగతా 5 వీడు జ్ఞానం కలిగినోడు ఏకంగా 12 రాశాడంట. ఆ దిద్దేవాడికైనా బుర్ర తక్కువడు. మరి నేను ఎన్ని దిద్దానా తెలిసి సావాలి గడికి. అన్ని మార్కులు వెళ్ళిపోతే 103 వచ్చాయి. 103 వేసాడు, 100కి 103. ఇట్స్ ఏ గ్రేట్ మిరాకిల్. ఏలియన్స్ కూడా అంత జ్ఞానం లేదు. విత్తనాలను కూర్చున్న అదే స్టూడెంట్స్ 40 మంది ఉంటే ఒకడికి 10 మార్క్స్, ఒకటి 90, ఒకడికి 8, ఒకడు మాత్రం గట్టిగా చూసి కాపీ కొడితే వాడు బార్డర్లో పాస్ అయ్యాడు. 3 మాత్రం గుడుసున్నాలు. వై ఒకే మాస్టారు, ఒకే సబ్జెక్టు, ఒకేసారి చెప్పాడు. మళ్ళీ సపరేటివ్ క్లాసులు ఏం లేవు. కానీ వినడం ముఖ్యం. 2-3 పాయింట్స్ చెప్పనా? నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. రైట్. 2, యోగ్యమైన మంచి మనసుతో వినాలి. 3, విని నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆ ప్రకారం నడవాలి. అప్పుడే 100 ఫలిస్తాం. విత్తనాలను గురించి, ఉపమానాన్ని గురించి ప్రభు చెప్తూ రాతి నేలలో పడిన విత్తనాల గురించి చెప్తూ వేరు లేనందున కొంతకాలం బాగానే ఉంటున్నారు. ఆ తర్వాత ఐహిక విచారాలు, ఏవో ఆలోచనలు, ఇవన్నీ వచ్చేసి శాంతం బాధల వలన, ఐహిక విచారాల వలన, దుఃఖం వలన తగ్గిపోతున్నారు. దేవుని సన్నిధిలో అశ్రద్ధగా ఉండకూడదు. యోగ్యమైన మంచి మనసుతో వినాలి. సేవకుడు ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే మార్కులు వేస్తా కూర్చోకూడదు.
సేవకుడు ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే కౌంటర్లు వేస్తూ ఉండకూడదు. కొత్తగా ఒక ప్రాంతానికి సేవకు పంపించారు. మొదటి ప్రసంగంలో అన్నాను, ప్రియులారా, గతంలో సేవ చేసిన సేవకుడికి మీ పూర్తి సహకారం అందించినందువలన సేవ బాగా జరిగింది. అలాగే నేను కూడా చెప్తున్నాను, మీ అందరూ నా హృదయంలో ఉన్నారు, మీ హృదయాల్లో మాకు కూడా చోటు ఇవ్వండి అని చెప్తున్నా. అక్కడ ఒక గడుసుది కూర్చొని అంటదంట, ముందున్న ఆయనకే ఇచ్చేసా, నీకు ఎక్కడ ఖాళీ లేదు ఎక్కడ అంటున్నా. చర్చిలో కౌంటర్ అనమాట, రీకౌంటర్ అనమాట. తప్పు కదా. పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే పర్లే మొన్న వచ్చిన ఆయనకి ఎన్ని వేద్దాం, రేపు వచ్చి ఆయనకి ఎన్ని వేద్దాం, ఇవి ముఖ్యం కాదు. శ్రద్ధగా వినాలి, యోగ్యమైన మంచి మనసుతో వినాలి. నీ దేవుడైన యెహోవాకు ఒక శ్రద్ధగా విని అలాగూ నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ మీ మీద తగ్గిపోవడానికి, క్షీణించిపోవడానికి కారణం బాధలు, ఇబ్బందులు, దుఃఖం. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? అలాంటి వాళ్ళని ఆ స్థితిలో వదిలిపెట్టగా ఆ దీనుల యొక్క బాధను పోగొట్టి వాళ్ళను లేవనెత్తి వారి ఫ్యామిలీల్ని మందల వలె తీసుకొచ్చి సంఘాన్ని వృద్ధి చేస్తారట. ఇక మీదట కుటుంబాలుగా నా దేవుడే ఏలవేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజల్ని తీసుకొచ్చే సంఘములో ఐక్యపరచును గాక. మూడో మాట, ఇక మీ దైనందిన జీవితాల్లో జరిగే విషయాలు చెప్తాను. మూడో మాట, దినవృత్తాంతాల 2వ గ్రంథం 32, 2 Chronicles చాప్టర్ 32, 30 and 31, 31 చివరికి వెళ్ళిపోదామా? 30వ వాక్యం చివరిలో, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి నొందెను, అతని దేశం ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకోవడానికి. స్తోత్రం చెప్పచ్చుగా. 1, విశ్వాసులుగా మీకు చెప్తున్నాను. 2, సేవకులకి చెప్తున్నాను. నా దేవుని మహాకృపను బట్టి వినయ మనస్కుడినై చెప్తున్నా. రాజమండ్రిలో మహాదేవుని గొప్ప మందిరం నిర్మించబడింది. ఓ డిఫరెంట్ స్టైల్లో ఆ మందిరం కట్టడానికి ప్రభు ఆలోచించారు, కట్టాం. రోజుకి ఇంచుమించు ఓ 70-80 మంది, రోజుకి ఇంచుమించు 70-80 మంది మందిరం చూడడానికి వస్తూ ఉంటారు. అది ఎట్లా వృద్ధి చెందింది? 2, సంక్రాంతి టైంలో, దసరా టైంలో ఈ హైదరాబాదు ఆయా ప్రాంతాల్లో వాళ్ళందరూ ఇటు విశాఖ ఏజెన్సీ, రంపచోడవరం, లంబసింగ చూడడానికి వచ్చినప్పుడు రోజుకి 100 మంది మందిరాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, పాస్టర్ గారు అదేదో చిన్నదిగా ఉన్నట్టుగా ఉంటుంది, ఎంత పెద్దదా, 9,000 మంది పడతారు ఒకే మందిరంలో. 9,000 మంది, లోపల బాల్కనీ ఉంటుంది, 9,000 మంది. అంటే లైవ్లో చిన్నది కనబడుతూ ఉంటే ఎంత పెద్దదా, ఆశ్చర్యం అన్నమాట. అంటే అతని దేశం, అతని సంఘం ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి, సంఘం ఆశ్చర్యంగా వర్ధిల్లాలి. ఆశ్చర్యంగా అంటే ఓవర్ నైట్లో డబ్బు ఉంది కదా అని చెప్పి 5 కోట్లు పెట్టి స్థలం కొనేసేది, షెడ్ వేసి, ఇది కాదు ఆశ్చర్యంగా. ఆశ్చర్యం అంటే ఏంటంటే ప్రజలు గుర్తుపట్టాలి ఏ స్థితిలో ఆ సేవకుడు వచ్చాడు, ఎంత ప్రయాసపడ్డాడు, దేవుని పరిచర్యలో అలుపెరుగుని సేవకునిగా నిద్రాహారాలు లేకుండా దేవుని కొరకు ఎంత ప్రార్థన చేసి ప్రయాసపడ్డాడు. ఆశ్చర్యం అండి. ఎంతోమంది ఉన్నారు కానీ అట్లా ప్రజలు అనుకోవాలి. కానీ ఓవర్ నైట్లో కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఆ రోడ్లో ఏముండదు, తెల్లవారేసరికి ఏదో ఒకటి పెట్టేసి కట్టేసి ఉంటారు. నేషనల్ హైవేని ఇది అడ్డం వచ్చిందని నేషనల్ హైవే చెప్తారు.
కొడతా తీండ్రా. నిన్న లేదు కదరా బాబు అది అంటే ఇంకేమన్నా అంటే మనోభావాలు ఆవాలంటారు. కొత్తిమీర కరేపాకండి ఇంకా ఏదో అంటూ ఉంటారు. ఇట్లాంటివన్నీ చూస్తూ ఉండాలి మనం. పై వాక్యానికి వెళితే హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను. నా యూట్యూబ్ ఛానల్లో జనవరి 20వ తారీఖున గుంటూరు గోరంట్ల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో నేను ఒక వర్తమానం చెప్పాను. జనవరి 20వ తారీఖున అంటే సంవత్సర ప్రారంభం కదా. హిజ్కియా తాను ఆరంభించిన ప్రతి పని ఆరంభించిన అనే మాట మీద ఇంచుమించు ఒక 2 గంటల వర్తమానం చెప్పుంటాను. గుర్తుపెట్టుకోండి. జనవరి 20వ తారీఖున గుంటూరు గోరంట్ల హోల్ నైట్ల వర్తమానం. ఎక్సలెంట్ మెసేజ్. ప్రతిదీ ఎక్సలెంట్లే. ఎందుకో చెప్పనా, రోజుల తరబడి గంటల తరబడి ప్రభువుతో గడిపి ఎఫర్ట్ పెట్టి సేకరించిన సమాచారంతోనే వర్తమానం చెప్తున్నాను కనుక చెప్పగా గమనించండి. హిజ్కియా గురించి మనం ఒక విశ్వాసి తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాలు. ఈ రోజున మనం ఉన్నాం, బంగారాన్ని పట్టుకుంటే బంకమట్టి అయిపోయే పరిస్థితి. మీకు చెప్పాలి మరి. 22 ఏళ్ల క్రితం నేను తెనాల్లో 23 ఏళ్ల క్రితం నేను తెనాల్లో సేవ చేస్తుంటే 2002లో పక్కనే ఒక గ్రామం సహోదరి బాగా బాధపడుతూ ఉంది. 3 పిల్లలన్నా మెషిన్ కుట్టలేక కాళ్ళు నొప్పి, ఒక ప్రక్క నడుము నొప్పి వచ్చేస్తున్నాయి. నేనేమో మంచోడే, తాగు ఇట్లాంటి అలవాట్లు ఏమి లేవు, సోమరోడు, చాలా ఇబ్బందిగా ఉంటే నాకు బాధ వేసింది. సరేలమ్మ, నేను మంగళవారం ఒకటి ప్రార్థనకు వచ్చినప్పుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను. మరి మీ ఆయన ఉంటాడంటే ఉంటాడన్నా, ఎక్కడికి వెళ్ళడం. వెళ్ళా. నేను ఉంటారుగా కొంతమంది, ఎప్పుడైతే నా బండి సౌండ్ విన్నాడో గంతే. మేము ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటాం. 35 years మినిస్ట్రీ ఇక్కడ. బుర్రమని వెనక్కొచ్చా, వాడు అప్పటికే గోడ ఎక్కేస్తున్నాడు. దొడిదారిని వెళ్ళిపోదామని బండి అక్కడ పెట్టి బుర్ర అన్న ఏంటి ఇట్టా వచ్చావన్నాడు. నువ్వు ఇట్టా వస్తావని నేను ఇట్టా వచ్చానన్న. సరే అట్టా వచ్చి అన్నాడు. మనతో పెట్టుకో మాకు రై, పద ఇంట్లో పద. ఇక అమ్మాయి చెప్తుంది పరిస్థితి, చెప్తా ఉంటే నేను అన్నాను, అరే బాబు కోప్పడలేదు, ఆడకూతుర్రా, ఎన్నో ఆశలతో ఆశయాలతో సంసారంలో అడుగుపెట్టింది. కట్టుకున్న భార్యకి కన్న పిల్లలకి పట్టడి మెతుకులు పెట్టలేని మగాడు ఏం బతుకురా. ఆ పిల్ల మిషన్ తొక్కి 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 కాళ్ళు అరిగిపోతున్నాయి, ఆరోగ్యం గొల్లైపోతుంది. అయినా ఆడదాని సంపాదనతో బ్రతికేది ఏం మగాడెవరా నువ్వు, తప్పు నాన్న. ఎన్నో ఆశలతో అడుగుపెట్టి ఉంటుంది రా ఆడకూతురు, ఏం పని రా ఇది అంటే అదేనండి ఇదేనండి కాదు, ఏదైనా చెయ్యొచ్చు కదరా అంటే ఏ చేసినా కలిసి రాదు అయ్యగారు అన్నాడు. వెంటనే అమ్మాయి ఉంది, అసలు ఏదైనా చేస్తేగా నువ్వెవరుగా నేను అంతవరకు మామూలుగా మాట్లాడా. నా ఆడపిల్ల మీద అదవా, నా ఆడపిల్ల మీద నోరు లేస్తుంది. ఎంత ఉన్నాయమ్మా డబ్బులు? 100 రూపాయలు ఉన్నాయన్న, పట్రా. అడిగిచ్చి అరటిపండు గెలవుడు కొనుక్కరాపో. ఓ అరటిపండు అంటే నేను ఏం అరటిపండు గెలవుడు కొనుక్కొచ్చాడు. కట్టు సైకిల్ కట్టాడు. ప్రార్థన చేశా, ప్రభువా ఈ దరిద్రుడి నోట విశ్వాస మాట రావట్లేదు నాయన, యేసు నామములో వీడికి పట్టిన దరిద్రత దయ్యాన్ని ఎల్లగొట్టు ప్రభువా. ఈ చక్కెరకేళి అరటిపండ్ల వ్యాపారాన్ని నూరంతలుగా మీరు ఆశీర్వదించండి నాయన, దీవించండి ప్రభువా అని ప్రార్థన చేసి 12 అరటిపండ్లు ఇచ్చాడు. డబ్బులు ఇస్తుంటే వద్దులే అన్నాడు. వ్యాపారానికి మొహమాటమే వద్దు, తీసుకో, సేవకుడు మొదటి బోని దేవుడు ఆశీర్వదిస్తాడు, తీసుకో. 12 అరటిపండ్లు తీసుకొని వెళ్ళా. వారం రోజుల తరువాత నేను నాతో ఉన్న బ్రదర్సు తెనాలి బస్ స్టాండ్లో ఉన్నాం. ఎర్ర బస్ ఎక్కేదో గ్రామానికి వెళ్ళాలి.
చిన్నపిల్లలు చెడ్డీలో డ్రాయిల్లో, చిన్నపిల్లలు చెడ్డీలో డ్రాయిల్లో, చెడ్డీ కొన్నవాడికి డ్రాయర్ కొన్నవాడికి బనీను, 2 కొన్నవాడికి డైపర్ ఫ్రీ, చెడ్డీలో డ్రాయర్లో, బస్ స్టాండ్లో. ఈ గొర్రె స్వరాన్ని ఎక్కడో విన్నానే. వాడే, ఒరే పెసదో వెళ్ళరా అయ్యారండి ప్రేలాడు. అరే నేను చక్కెరకేళి వ్యాపారం ప్రారంభిస్తే ఇదేట్రా చెడ్డీలు డ్రాయర్లు అమ్ముతున్నా. చెప్పాను కదండి, ఏం చేసినా కలిసి రాదని, లాస్ వచ్చేసిందండి. ఆడు పెద్ద బొక్క 10 కోట్లు పెట్టాడు వ్యాపారంలో, లాస్ వచ్చిందంట. ఆడికి పెట్టిందే 100 రూపాయలు. అరే చక్కెరకేళి వ్యాపారం లాస్ రావడం ఏంట్రా, రాకూడదే. నాకు ఎందుకో ఎడంక నదిరింది. సరేలే బస్సు వచ్చేసింది, సరే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. ప్రభా ఈ చెడ్డీలు రాయలను ఆశీర్వదించి ప్రభా, వీడి దరిద్రత తొలగిపోవాలి ప్రభా, దీవించి ప్రభా. వారా దేవుడు వెళ్తుంటే అయ్యగారు బోని చేయండి అంటున్నారు. చెప్పు తెగుగా ఆడికి తెలుసు పెళ్ళి పేరెంట్లు లేని సన్యాసులు మనకు తెలుసు. ఆడికి మళ్ళీ చెడ్డీలు రాయలని ఎవరికి ఇవ్వాలరా, పగిలిపోద్దురాయి. ఓ 10 రోజుల తర్వాత డైరీ, పెన్ను, మెసేజ్లు రాసుకోండి కొనుక్కొచ్చుకుందని ఫ్యాన్సీ షాప్కి వెళ్తే ఫ్యాన్సీ షాప్లో ఉన్నాడు. మరి ఆ చెడ్డీలు రాయలు ఏమైనారన్నా, లాస్ వచ్చింది అయ్యారు, అందులో కూడా లాస్. వారి ఏది అన్నిట్లో లాస్, ఇప్పుడు తేడా వచ్చిందబ్బా అని ఇంటికి వెళ్ళి అడిగా, ఏంటమ్మా వాడు చక్కెరకేళి వ్యాపారం లాస్ వచ్చిందన్నాడు, చెడ్డీలు డ్రాయిలు లాస్ వచ్చిందన్నాడు, మరలా ఇప్పుడు అక్కడ చేరి ఏంటి సంగతి? ఏం చెప్పమంటారయ్యా, మీరు ప్రారంభించారా, ఆ రోజునే 3 గెలలు అమ్మాడు. 2-3 రోజులు వ్యాపారం అద్భుతంగా సాగుతూ ఉంది. వచ్చి అన్నాడంట, ఏమే మనం ఎన్ని గెలలు అమ్మితే లక్షాధికారులు అవుతామే అయ్యా, అదేని దురాశ దుఃఖమునకు చేటు, మనం దేవుడు నిదానంగా ఆశీర్వదిస్తూ క్రమక్రమంగా మనం వర్ధిల్లుతాంలే అంటే ఏనారమే ఎంతకాలానికి అవుతాం ఎట్లాగా అంచేత అని వారం రోజులు సంపాదించిన డబ్బులన్నీ పెట్టి భాగ్యలక్ష్మి, ఆదిలక్ష్మి, వెంకటలక్ష్మి లాటరీ టికెట్లు కొన్నాడంట. దేశంలో ఉన్న లాటరీ టికెట్లన్నీ కొన్నాడంట. వద్దండి ధనాపేక్ష సమస్త కీడులకి మనకు వద్దురా బాబు అంటే వినిసావిడే కొని బైబిల్లో పెట్టి యేసన్న గారి దగ్గరికి వచ్చాడంట. వచ్చి ఆడ స్తంభం చాటును దాక్కొని భార్యకిచ్చి నువ్వు ప్రార్థన చేయించుకొని ఈ బైబిల్కి కూడా ప్రార్థన చేయించుకురమ్మన్నాడంట. వద్దండి తప్పండి, అది వద్దు, నేను వెళ్ళనంటే వెళ్తావా వెళ్ళావు, లేకపోతే ఎడాకులు ఇచ్చేస్తాను నీకు. కాపురం చేయని పత్తి నామర్ద అనే మాట ఇది. ఎడాకులేంట్రా, ఎడాకులు గాడిద. ఎడాకులు ఇవ్వడానికి పెళ్లి చేసుకుంది, గాడిద మాటలు మాట్లాడతావు. సంసారం అంటే అంత చులకనా, కుటుంబ బాంధవ్యాలు అంటే అంత లోకు అయిపోయిందిరా నీకు. ఆ అమ్మాయి వెళ్ళింది, ప్రార్థన చేశారంట యేసన్న గారు. ఆయనతో అయ్యగారు బైబిల్కి చిన్న ప్రార్థన చేయండి. యేసన్న గారు మామూలుడు కాదు, ఆయన కూడా అమాయకంగా అడిగాడంట, ఏమ్మా బైబిల్కి ఏమన్నా జ్వరమా, కడుపు నొప్పి అని. అట్లా కాదండి, బైబిల్కి ప్రార్థన చేయండి. తప్పమ్మా, దేవుని వాక్యానికి నేను ప్రార్థన చేయడం ఏంటి, తప్పు పో. వెళ్ళిందంట. ఏమండి ఇట్లా అన్నాడు, ఇదిగో పోడు ప్రార్థన చేయించుకురా పో. వద్దని ఆయన అడుగుతున్నాడు. మరలా వచ్చింది, అయ్యగారు ప్లీజ్ అని ప్రార్థన చెప్పు. దానికి తలనొప్పా, గుండె నొప్పా, ఎందుకు బైబిల్కి ప్రార్థన ఏంటి? మరలా వెళ్ళిందంట. 3వసారి చెప్తున్నా, ప్రార్థన చేయించలేకపోతే విడాకులు ఇచ్చేస్తా నీకు పో. అయ్యగారు ప్లీజ్ అండి ప్రార్థన చేయి. యేసన్న గారు చాలా సావధానంగా తప్పమ్మా, బైబిల్కి కడుపు నొప్పో, జ్వరమో, లేకపోతే చికెన్ గునియానో ఏదో చెప్పు, ప్రార్థన చేస్తా. చివరికా మీకు చెప్పలేడు, ఆయనకి చెప్పలేడు. ఆయన ఎవరు? అదిగో సాటున్నాడు చూడు మా ఆయన. రా ఏంట్రా బెదిరిస్తున్నావు ఆ పిల్లని? ఆవిడ చెప్పేసింది, అయ్యగారు
లాటరీ టికెట్లు పెట్టాడు. అమ్మా ఒరే లాటరీ టికెట్లు పెట్టావురా? లాటరీ టికెట్లు పెట్టాను. నీకు లాటరీ రాదురా, నీకు లాటరీ తగలదురా, యేసు నామములో నీకు తగలదురా, తగలకపోవును గాక అన్నాడంట ఆయన. ఈడంటాడంట నాకు తెలుసు నాకు తగలదని. మరి తెలిసి ఎందుకు కొన్నావురా అంటే, ఎందుకు కొన్నావు కాదు, అందుకే నాకు తగలదనే 4 మీ పేరు మీద, 4 మేరక్క పేరు మీద, 4 వెసులని పేరు మీద కొన్నా చెయ్యి. మరి ఇట్లా లాటరీ కొట్టుకోపోడు. యేసన్న గారు రాయ్ ఒరే, మేము తల్లిదండ్రుల్ని ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టి బ్రహ్మచారులుగా దేవుని కోసం వచ్చిన వాళ్ళంరా, ఆవగినంత కూడా ధనాపేక్ష లేకుండా సేవ చేస్తున్న వాళ్ళంరా. మేము ఇంత మమ్మల్ని మేమే కానుకగా ఖర్చు అయిపోతా ఉంటే మా పేరు మీద కొన్నావంటే నువ్వు శాంతం మట్టి కొట్టుకోబోతావురా. ధనాపేక్ష ఏది చేసినా ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? ఎన్నో సందర్భాల్లో సక్సెస్ అవ్వాలి. ఎందుకు ఫెయిల్యూర్? ఎందుకు షేమ్? హిజ్కియా జస్ట్ సింపుల్గా చెప్తా, తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాలు వృద్ధి పొందడానికి కారణం, కొంచెం పైకి వెళ్తే గర్వం. ఎప్పుడైతే సేవకుడు హెచ్చరించాడో హృదయ గర్వమును విడిచెను. జస్ట్ 1 by 1 చదువుదాం. అక్కడ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 25 చాలు, 36 27 హిజ్కియా అతి విస్తారమైన ఐశ్వర్యం. వెరీ సింపుల్. 25లో భయంకరమైన గర్విష్టిగా తయారయ్యాడు. 26లో సేవకులు గద్దించిన వెంటనే గర్వాన్ని వదిలిపెట్టాడు. 27లో స్తోత్రం చెప్పండి గట్టిగా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, వృద్ధి చెందుతాడు, దీవించబడతాడు. దైవ జనాంగమా, మీ ఆలోచనలు సఫలం అవ్వాలంటే ఈ నెల వాగ్దానం అదే. ఈ నెల మహాదేవుని గొప్ప మందిరంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమగునుగాక, మీ ప్రార్థన సఫలమగునుగాక, మీ కోరిక సిద్ధించునుగాక, మీ ప్రార్థనలు సఫలమగునుగాక, మీ మనోభీష్ట సఫలమగునుగాక, మీ పెదవుల్లో నుంచి వచ్చి ప్రార్థన సిద్ధించునుగాక. సఫలం. అలా సఫలం అవ్వాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. అసలు గర్వపడడానికి మనలో ఏముంది? గర్విష్ఠుల్ని, అహంకారుల్ని నా తండ్రి ఎదిరించడా? దీనులకు కథ కృపానుగ్రహిస్తాడు. ఒకటి, విశ్వాసులైన మీరు ఏది చేసినా సక్సెస్ అవ్వాలంటే తగ్గించుకోండి. సేవకులమైన మేము కూడా మా పరిచర్య దేవుడు ఆశీర్వదించి ఆశ్చర్యకరంగా వృద్ధి చెందించాలంటే సేవకుడు కూడా తగ్గి ఉండాలి. ఏ సేవకుడైతే గర్వానికి, అహంకారానికి చోటిస్తారో, ప్రారంభ దినాల్లో బాగానే ఉన్నాడు, రాను గర్వం, అహంకారం. సౌలు ప్రారంభ దినాల్లో ఎంత వినయము, విధేయత గలవాడో, కాలక్రమేణా గర్వానికి, అహంకారానికి చోటిచ్చినందువల్ల నీ రాజ్యం నిలబడదు. అంచేత ఆత్మీయులారా, మీరు చేసే ప్రతిదీ వృద్ధి చెందాలి. సక్సెస్ అవ్వాలంటే తగ్గించుకోండి. మీ మనస్సులో, మీ హృదయంలో యేసు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు మా గురించి చెప్తాను, మా గురించి సేవకుల గురించి చెప్తాను. సేవకులు కూడా చక్కగా గుర్తుపెట్టాలి. మీరందరూ విశ్వాసులు. మీరు వృద్ధి చెందాలంటే, మీరు సక్సెస్ అవ్వాలంటే, మీరు అఖండ విజయాలు సొంతం చేసుకోవాలంటే, ఊహించని విజయాలు మిమ్మల్ని వరించాలంటే, మీ వెనక సేవకుల యొక్క బాధ్యత ఏమిటి? మీరు తీసుకొచ్చే కానుకలు దిట్టంగా తిని షోకులు చేసుకొని తిరగడమా మా పని? కాదే. నెక్స్ట్ పాయింట్, 2 Chronicles chapter 13:21. దినవృత్తాంతాల 2వ గ్రంథం 13,
21 చాలు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13:21. అబీయా వృద్ధి నొందెను. ఎవరంట? అబ్బాయి గాడు కాదు. ఎవరాడు? బైబిల్లో పేర్లు ఉచ్చరిస్తూ ఉండాలి మీరు అప్పుడప్పుడు. ఏడాదికి ఒకసారి ఉచ్చరించారు అనుకోండి, తేడా వచ్చేస్తారు. విశాఖపట్నంలో స్టీవెన్ గారు ఉంటారు. బాప్తిసాలు అయిపోయిన తర్వాత భర్త అడిగాడంట, ఏం పేరు పెట్టాడా పాస్టర్ నీకని. బిర్యానీ అని పెట్టాడండి అందంట. ఆడేవిడే బిర్యానీ అని పెట్టింది. పదం మీ పాస్టర్ గారి దగ్గరికి, యారా నా పెళ్ళం నీ కళ్ళకి బిర్యానీలాగా కనబడిందా అన్నాడంట. బిర్యానీ ఏంటండి? బిర్యానీ ఆ పుస్తకం చూస్తే ఆ పాస్టర్ గారు పెట్టిందేమో మిరియాము. ఈ మనిషికి ఎట్లా అర్థమైంది? బైబిల్లో పేర్లు తెలిస్తేగా. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక భర్త అడిగాడంటే, ఈడు రాడు ప్రార్థనకి, మరి అన్ని ఆహారాలు అడుగుతాడు. ఏం వాక్యం చెప్పాడే పాస్టర్ గారు అన్నాడంట. ఏం వాక్యం చెప్పాడండి? అమ్మలక్కలకి దేవుని బిడ్డలకి యుద్ధం జరిగిందంట అన్నాడు. అమ్మలక్కల ఏంటి? పాస్టర్లు ఈ మధ్య అమ్మలక్కల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ అమ్మాయి అందంట, డాడీ మమ్మీ చెప్పడం సరిపోయింది, నువ్వు అడగడం సరిపోయింది. అమాలేకీయులకి అది ఏడాదికి ఒకసారి చదువుద్ది అక్క బైబిలు, అందుకని అమ్మలక్కలు అంటుంది. ఎవరాడి పేరేంటి? అబీయా. ఎవరతను? జీనియాలజీ చెప్తాను. దావీదు కొడుకు సొలొమోను, సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబీయా. చెప్పు మరలా. దావీదు కొడుకు, సొలొమోను కొడుకు, రెహబాము కొడుకు, దావీదు కొడుకు. సొలొమోను రోజుల్లో యరోబాము అనే సైన్యాధిపతి ఉండేవాడు. సొలొమోను కొడుకు పేరేంటి? రెహబాము. సొలొమోను సైన్యాధిపతి పేరు. వీళ్ళిద్దరి పేర్లు గుర్తుండాలంటే జండు బాము గుర్తుపెట్టుకోమన్నాడు ఏసన గారు మమ్మల్ని. ఆడి పేరేమో యరోబాము, సొలొమోను కొడుకు పేరేమో రెహబాము, కొడుకు పేరు అబియా. వీడి అబియా. తన దగ్గర 4 లక్షల మంది ఉన్నారు. శత్రువు యరోబాము దగ్గర 8 లక్షల మంది ఉన్నారు. తన దగ్గర 4, ఆడి దగ్గర. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు యుద్ధాలు చేసుకోవాలి కదా. అబియా అంటాడు, ఒరే యరోబామా అంటే సేవకుల గురించి ఏదేదో మాట్లాడుతూ వచ్చి, గవని నేను చెప్పదలుచుకోవాలా. కాస్త కిందకు వచ్చాక ఏమంటాడు తెలుసా? మా వెనక కన్నీరు కార్చడానికి, ఆర్భాటముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి యాజకులు ఉన్నారు మాకు. సేవకుడిగా నేను ధైర్యంగా చెప్పగలను, దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి ప్రతి నిత్యం ప్రతి వేకువ ప్రార్థన చేసి ప్రతి కుటుంబం కొరకు స్తోత్రం చెప్తూ ఉంటాం. మా హోసన్న మందిరాల్లో పుస్తకాలు ఉంటాయి. మినిస్ట్రీలో ఉన్న సేవకులందరి పేరు, సంఘాల పేర్లు. ఎస్పెషల్లీ నేను రాజమండ్రిలో ఉన్నాను కనుక రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 25 సంఘాలు ఉన్నాయి రాజమండ్రికి అనుసంధానంగా. ఇక ఆయా పేటలు ప్రాంతాల నుంచి వచ్చే కుటుంబంలో ప్రతి వేకున 4 గంటల నుంచి 5:30 వరకు మినిస్ట్రీలో సేవకులందరి కోసం, విశ్వాసుల కుటుంబాల కోసం, సంఘాల కోసం స్తోత్రాలు. ఉదయం 7 గంటల నుంచి 9:30 వరకు కుటుంబాల కొరకు ప్రార్థన. సాయంకాలం 7 గంటల నుంచి 9:30 వరకు మందిరంలో ప్రార్థన. 8 సిస్టర్సు, 10 మంది బ్రదర్స్ కలిసి రోజు విశ్వాసులైన మీకోసం మీరు వృద్ధి చెందాలంటే మీ వెనక బలమైన ప్రార్థన చేసే సేవకులు కావాలి. దేవుడు మీకు ఇచ్చిన సేవకులు ఎవరు? మిమ్మల్ని కాదు, లైవ్లో చూస్తూ ఉన్న బిడ్డలకు కూడా అడుగుతున్నాను. దేవుడు మీకు ఇచ్చిన సేవకులు మీకోసం అహర్నిశలు ప్రార్థనలు చేస్తున్నారా, లేకపోతే సరదాగా ఉంటున్నారా? కొంచెం ఆలోచించాలి. బాధ్యత ఉండాలి కదా సేవకుడికి. ఇక్కడే 13వ అధ్యాయం 14వ వాక్యం. యోదావారు తిరిగి చూచి యోధులు తమ ముందు వెనక ఉన్నట్లు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేశారు. యాజకులు ఆర్భటించిరి. యోదావారు తెలుగులో ఆర్భాటం అని ఉంది కానీ బట్ ఇన్ ఇంగ్లీష్ క్రై ఆన్ టు
క్రై ఆన్ టు గాడ్. యాజకులు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు. ఇదిగో విశ్వాసులైన యూదులు యుద్ధానికి వెళుతున్నారు ప్రభువా, వాళ్ళకి మీరు వాళ్ళ పక్షమై మీరు తోడై ఉండి వాళ్ళకి జయం అనుగ్రహించండి అని సేవకులు ప్రార్థన చేస్తున్నారు. పీనుగ ఎక్కడుంటుందో గద్దలో, పీనుగ ఎక్కడుంటుందో రాబందులు అక్కడ. ఒక సేవకుడు సంఘము నిమిత్తం పీనుగులాగా మారిపోవాలి. రాత్రింబగళ్ళు దేవుని మందిరంలో ప్రార్థనలు చేయాలి. నేను నిర్ణయించుకున్నా, ఇంత క్రిటికల్గా ఉన్నా రేపు రావాల్సింది ఇవాళ ఎందుకు వచ్చిందో తెలుసా? రేపు జులై మొదలుకొని 7 నెలల పాటు ఎక్కడికి వెళ్లకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను రేపు జూలై 1 నుంచి 7 నెలల పాటు ఇంకెక్కడికి వెళ్ళను, మందిరంలో కూర్చొని ప్రభుతోనే గడపాలని నిర్ణయించుకున్నాను. బిజీ స్కెడ్యూలే, నాకు క్షణం తీరికుండా దమ్మిడి ఆదాయం ఉండదు, తిరుగుతానే ఉంటా. కానీ నా ప్రభుతో గడపాల్సినంత సమయం నేను గడపాలి. దేవుడు నాకు ఇచ్చిన సంఘాలు మా సమస్త కోసం ప్రార్థించే బాధ్యత మా మీద ఉంది కనుక 7 నెలలు ప్రభుతో గడపాలని నిర్ణయించుకున్నాను. ఏ సేవకుడైతే సంఘం నిమిత్తం పీనుగులాగా మారిపోయి విశ్వాసుల కొరకు రాత్రి మగళ్ళు కన్నీరు కారుస్తారో ఆ విశ్వాసుల కుటుంబాలు వర్ధిల్లుతాయి, వృద్ధి చెందుతాయి. ఆటోమేటిక్గా సంఘం వృద్ధి చెందును కాక. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఆఖరి మాట జకరియా 9:17. హైటెక్ సిటీ గనక మీరందరూ హై టెక్కీస్ గనక తప్పదు. జకరియా 9:17. ఎవరో వాళ్ళు చెప్తా. జకరియా 9:17. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ధాన్యము చేత యవ్వనులను, క్రొత్త ద్రాక్ష రసము చేత యవ్వన స్త్రీలను, యంగ్స్టర్స్. సెక్స్ జెండర్ రాసింది ఏమిటంటే ధాన్యము చేత యవ్వనులు, క్రొత్త ద్రాక్షాల రసము చేత యవ్వన స్త్రీలు వృద్ధి నొందుచున్నారు. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, వారు ఎంతో సొగసుగా. దేశంలో చిన్నప్పుడు ఒక సూక్తి మనం చదువుకునేటప్పుడు నేటి బాలలే రేపటి పౌరులే ఎల్లుండి తాత ముత్తాతలు. ఇది సూక్తి. సంఘాన్ని గురించి మాట్లాడతాను. నేటి బాలలే రేపటి యూతే సంఘ పెద్దలే రేపటి రోజున కుటుంబాలే సంఘానికి ఆధారం. అయితే సండే స్కూల్ సంగతి ప్రక్కన పెట్టండి. 13 నుంచి 19 టీనేజ్, 19 నుంచి 26 యూత్, 13 నుంచి 19 టీన్, 19 నుంచి 26 యంగ్స్టర్స్. ఇక్కడ ఉన్నారు అందరూ. సరే, పెద్దోళ్ళ సంగతి ప్రక్కన పెడితే యూత్ గురించే మాట్లాడతారు. ప్రస్తుతం సొసైటీ ఎలా ఉంది? యవ్వనస్తులు ఏమైనా క్షేమంగా ఉన్నారా? సొగసుగా ఉన్నారు, దాంట్లో తేడా ఏం లేదు. ఇంతంత ఎత్తుమడాలు చెప్పులు వేసుకొని కింద పడి నడ్డెర కొట్టుకోవడం అంటే సొగసు అనమాట. ఏదైతే మనం ఫ్యాషను అనుకుంటామో అదే పళ్ళు రాలుస్తుంది. జాగ్రత్త. మీరు పెంచబడిన పెంపకం ఆత్మీయుల కుటుంబాల్లోంచి వచ్చిన బిడలు గనక జాగ్రత్త. ఈ మస్ట్ ఎన్సాంపిల్ టు అదర్స్. షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ బోలెడని సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకి బోలెడని సౌకర్యాలు ఉన్నాయి. సాక్షాత్తు రాజుగారే సౌకర్యాలు కలుగు చేశాడు. బట్ వాళ్ళు అందులో ఏలు పెట్టలేదు, కాలు పెట్టలేదు. పరాయి ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు దగ్గర లేకపోయినా, ఎవరు చూస్తున్నారు చూడకపోయినా, ఒక యోసేపు, ఒక జెరుబ్బాబేలు, ఒక యెజ్రా, నెహెమ్యా, ఒక దానియేలు, వీళ్ళందరూ పెంచబడిన పెంపకం ఆత్మీయుల కుటుంబాల్లో పుట్టి పెరిగారు గనక పొరపాటున వేష భాషలు తేడా రాకూడదు. పొరపాటున చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందని బెంగళూరు వెళ్ళిన నెలకే వెనక్కి వచ్చింది.
వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఫోన్ చేశారు, పాప వచ్చింది పాస్టర్ గారు, ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి, అలాగే మొదటి శాలరీ కూడా తీసుకొచ్చింది, దేవునికి ఇద్దాం అనుకుందని. వెళ్ళాను. తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, ఆడపిల్ల మగపిల్లోడు, ఇంకొక పిల్ల లోపల ఉంది, ఆ బెంగళూరు పిల్ల రావట్లే. ఆడపిల్ల మగపిల్లోడు, తల్లిదండ్రులు ఎంతసేపు మాట్లాడి నీళ్ళు ఆపిల్ రావట్లే. ప్రార్థన చేసి వెళ్దామమ్మా, పాప ఇది బెంగళూరు నుంచి వచ్చిందన్నారు కదా, రమ్మంటే రామ్మాయ్ రావట్లే. సరే ఏమైందో నాకు తెలియదుగా, ప్రార్థన చేసి వెళ్తాను. లేదయ్య గారు నేను తీసుకొస్తాను. పనికి మాలింది, ఎందుకు పనికి మాలింది అంటుంది ఆ తల్లి, అర్థం కాదు. మొత్తం మీద ఆ పిల్లని దొబ్బుకొచ్చింది. ఆ పిల్ల వచ్చే స్టైల్ నచ్చింది నాకు. మరి మీరేమనుకో, మరి మనోభావాలు ఆవాలనుకోవద్దు. అదే మన పిల్లలే కనుక చెప్తున్నా, అరే ఇది చాలదురా, అరే టవల్ లేదురా, కీబోర్డ్ మీద టవల్ లేదా, సర్లే మరి మీరేమనుకోకూడదు. లేటెస్ట్ గిట్ వచ్చింది. అరే ఈ పిల్ల బెంగళూరుకి వెళ్ళి ఏమన్నా మారిపోయిందా ఏంటో అర్థం కాదు. నేను ఏం మాట్లాడట్లే. తల్లి అంటది, మాట్లాడు, చెప్పు ప్రార్థన చేయించుకో. అరే అప్పుడు మాట్లాడదే, ఏమైంది తెలియట్లా. ఇక వాళ్ళమ్మ కోపం వచ్చి పనికి మాలిందని లాగింది. చూస్తే పైన ఒక 6 కింద ఒక 6 లేవు. ఏమైంది నాన్న, ఏమైందమ్మా అన్నా. అంటుంటే ఇక వాళ్ళమ్మ చెప్పవేది, బెంగళూరుకి వెళ్ళి ఎలకు మునిపే ఎత్తుమడాలి చెప్పులు కొనిందంట. ఎందుకంటే సాఫ్ట్. ఇక ఎత్తుమడాలు చెప్పులు వేసుకుని నడుస్తూ తట్టుకొని కింద పడింది. ఎందుకు కొత్త వ్యాపారం దేనికి మనకు? దెబ్బకి నడ్డిరిగింది, పళ్ళు రాలే. స్టైలు మొన్న కూడా నిన్న ఉదయం ఖమ్మంలో చెప్పా. ఒకడు సేవకు వచ్చాడు, మాతో పాటు సేవకు వచ్చాడు. అప్పటికే నేను 20 ఏళ్ళు ఏంటది సేవకు వచ్చి. కొత్త కుర్రాడు వచ్చాడు, కాలేజ్ కుర్రాడు, సేవ అని. పచ్చి పల్లెటూరుకి వెళ్తున్నాం. రెడీ అయ్యేసి వచ్చి టై కట్టుకొచ్చాడు. ఒరే మనం వెళ్ళేది పచ్చి పల్లెటూరుకి రా, ఇది టై అయిందిరా, టక్కే లాల్చి ఏది బట్ లేదు నేను ఎట్లాగే వస్తాను. ఒరే మనకు ఒక యూనిఫామ్ ఉంది కదా, ఏదో బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఏదో సూట్లు బూట్లు వేస్తాం, అది కూడా 4 సంవత్సరాల నుంచి షూటు బూట్లు కూడా మానేసాం. ఎందుకులే, వయసు పెద్ద ముసలాళ్ళం అయిపోతున్నాం, భవిష్యత్ తరాలకి మంచి పాఠం నేర్పించాలి, షూట్లు బూట్లు మానేసి వేస్తే తప్పనిగా మా కల్చర్ అనుకున్నాం. ఒరే వద్దురా అంటే ఎర్ర బస్సు ఎక్కాం. అది ఉదయం ఒక బస్సు, సాయంకాలం ఒక బస్సు ఫుల్గా ఉంటుంది అంటే ఫుల్ 100% ఆక్యుపెన్సీ. అందరం పట్టుకు పోతా ఉన్నాం. దున్నపోత అడ్డం వచ్చింది. దున్నపోత అడ్డం రాగానే సాచి బ్రేక్ తండ్రి డ్రైవరు తన్నడం. వాడి ముందు ఒక ముసలిది ఉంది, పొట్టిది, అది అందక దెబ్బకి కళ్ళు బయటకు వచ్చి, నాలుగు బయటకు వచ్చింది. అది సుతవ టైం అనేసాడు. స్టైల్ మారాల్సింది బిహేవియర్లో, వస్త్రధారణ అది కాదు. చెప్పాను కదా, మన సహోదరి మంచి పాట రాసింది, స్టైల్ మారింది. ప్రభువు నమ్మిన తర్వాత నా పర్ఫెక్ట్ నిజం. స్టైల్ మారడం అంటే జేకబ్ అప్పటి వరకు మోసగాడు, మాయగాడు, కత్తిరోడు, ఖతర్నాకోడు. ఎప్పుడైతే కొట్టాడో దేవుడు, అందరూ అనుకుంటారు కుంటుతూ నడుస్తున్నాడు. కాదు. జేకబ్ నడక మారింది. అది మొదలుకొని యాకోబు ఎవరిని మోసం చేయలే. కోట డివైన్ ఎన్కౌంటర్. స్టైల్ మారడం అంటే పరివర్తన చెందాలి జీవితం. యవనస్తుల కోసం మాట్లాడుతున్నాను. ధాన్యము చేత యవ్వనులు, ద్రాక్షాల రసము చేత యవ్వన. నేను జెండర్ కలిపి మాట్లాడుతున్నాను. ఆడపిల్లలైన మగపిల్లలైన, అమ్మలో నాన్నలో జాగ్రత్త, తమ్ముళ్ళు జాగ్రత్త. హైటెక్లో ఉన్నారు, ఎన్నెన్నో రంగుల లోకం ఇది. జాగ్రత్త. పక్కన వాళ్ళు చూసి మనం వాతలు వేసుకోవాల్సిన అవసరం. పక్కన వాళ్ళు మనల్ని హేళన చేస్తారు, షోక్గా ఉండట్లేదు, స్టైల్గా ఉండట్లేదని. అక్కర్లేదు మనకు. ఈ లోక వేషాలు దేవునికి వైరం. అసలు అందం మోసకరం, సౌందర్యం
అసలు అందం ఎక్కడుంది అసలు? ఓకే, యవనస్తుల కోసం చెప్తాను. ధాన్యం అంటే దేవుని వాక్యం. 119లో మనకు తెలుసు, యవనులు దేని చేత తమ నడవడికను శుద్ధి చేసుకుంటారు? వాక్యం కదా. అంచేత యవనస్తుల గుండెల్లో దేవుని వాక్యం ఉండాలి. యవనస్తులు ప్రతి చిన్న విషయాన్ని జయించలేక, చిన్న చిన్న విషయాలు కూడా జయించలేక ఎందుకు బలహీనులైపోతున్నారు? యోహాను మొదటి పత్రికలో అంటారు, యవనస్తులారా మీరు బలవంతులు. హౌ? ఎలా బలవంతులు? థ్రెడ్మిల్లో వాకింగ్ చేసినందువల్ల. ఎలా బలవంతులు? ఎక్సర్సైజ్ చేసినందువల్ల. ఎలా బలవంతులు? బస్కీలు కొట్టినందువల్ల. ఎలా బలవంతులు? తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినందువల్ల కాదు, కాదు, కాదు. దేవుని వాక్యం మీ హృదయంలో నిలిచి ఉన్నది గనక మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవనస్తులు సాతాను ఆలోచనల్ని, దుష్టుని జయించలేకపోవడానికి కారణం గుండెల్లో వాక్యం లేక. యోసేపు జయించాడంటే గుండెల్లో దేవుని భయం, దేవుని వాక్యం. నెహెమ్యా, జెరుబ్బాబెల్ వీళ్ళు యవనస్తులుగా ఉండి ఎందుకు జయించగలిగారంటే గుండెల్లో దేవుని వాక్యం. వాళ్ళ తల్లిదండ్రులు చూడలేదు, బంధువులు చూడలేదు, ఎవరు లేరు వాళ్ళకి, కానీ దైవ భయం అనేది ఒకటి ఉంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీరు బలవంతులు. దుష్టుని జయించాలి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని జయించాలి. రెండో మాట, ద్రాక్షాల రసం అంటే అభిషేకం. ఈ రోజున యవనస్తులు పరిశుద్ధాత్మ అభిషేకం, అసలు కొన్ని సంఘాల్లోనే పరిశుద్ధాత్మ అభిషేకాలు మర్చిపోయారులేండి. వాక్యం ఉంది. తల్లిదండ్రులతో దేవుడు చెప్తారు, మీ యవనలు ఆత్మచేత, మీ కుమారులు కుమార్తెలు పరిశుద్ధాత్మ చేత. సంఘములో ఉన్న యవ్వన బిడ్డలో ఒకటి వాక్యం గుండెల్లో ఉండాలి. దేవుని ఆత్మ మీ మీద, మీలో నిలిచి ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు వృద్ధి చెందుతారు. యవనస్తులు వృద్ధి చెందారా, సంఘం సేఫ్గా ఉంటుంది. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, సొగసుగా ఉన్నారు. స్పిరిచువల్ బ్యూటీ, ఆత్మ సంబంధమైన అందం చేత యవనస్తుల గుండెల్లో దేవుని వాక్యాన్ని నిలుపుకోండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడండి. ఆత్మశక్తి వలన పాపపు నియమాన్ని జయించి ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుదుముగాక. పౌలు అంటారు, నేను నాటాను, తను నీళ్లు పోసాడు, తను ఎరువేశాడు, తిను కలుపు తీశాడు, తిను సమస్తమును వృద్ధి చేయువాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సేవకుడి మీద, ఆ సేవకుడి మీద, ఆ సేవకుడి మీద, ఈ సేవకుడి మీద మనస్సు పెట్టుకోమాకండి. సమస్తమును వృద్ధి చేయు దేవుని మీదే మీ మనస్సు. చాలామందికి అభిమాన సంఘాలు ఎక్కువైపోయినాయి. సినిమా వాళ్ళకు ఉంటారు, క్రికెట్ స్టార్లకు ఉంటారు అభిమానులు. సేవకులకి అభిమానులు ఉండకూడదు. అభిమానం ఉంటే తప్ప అండి? తప్పున్నారా? ఆ అభిమానం కాస్త దురభిమానంగా మారిపోద్ది. జాగ్రత్త. సేవకుల్ని గౌరవించండి, సేవకుల కోసం ప్రార్థన చేయండి, కానీ మిమ్మల్ని వృద్ధి చేసే దేవుని మీదే మీ మనస్సు ఉండాలి. అలా కాకుండా సేవకుల మీద మీ ఆలోచన కనుక మీరు పెట్టుకున్నారనుకోండి, లోకంలో పడిపోతారు. జాగ్రత్త. సమస్తాన్ని వృద్ధి చేయు దేవుడే ఆసక్తి కలిగి ఈ కార్యాలన్నింటినీ ఈ న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ చర్చ్ పరిచర్యల పట్ల నా తండ్రి నెరవేర్చునుగాక. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.